హల్లెలూయా. గట్టిగా చెప్పండి. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాయో గుర్తుందా? గుర్తుందా లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నా? విశాల్, ఫ్రాన్సిస్, శ్రావణి క్షమించాలా? నాయకుడి లక్షణాలు నేర్చుకున్నాం కదా. మైక్ ఇవ్వండి శ్రావణికి, వాక్యం చదవడానికి మైక్ ఇవ్వండి. ముందుగా దేవాతి దేవునికి వందనాలు. ఒక 2-3 డేస్ నుంచి ఆరోగ్యం బాగోలేకపోయినా సరే నిలబెట్టి మాట్లాడకూడదు అనుకున్నాను. ఈ వీక్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం, కానీ దేవుడు నిలబెట్టాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గట్టిగా చెప్దామా? 18వ అధ్యాయం చివరి వచనంలోకి వద్దాం ఒకసారి. 18వ అధ్యాయం చివరి వచనంలోకి. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడు అబ్షలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడు అబ్షలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను. చూడండి, యుద్ధం గెలిచారు. దావీదు యుద్ధం గెలిచాడు. దావీదు పక్షాన యోవాబు వెళ్ళి యుద్ధాన్ని గెలిచాడు. అబ్షాలోమును చంపేశాడు. దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో ఏముందో అది జరిగించాడు. జరిగించిన తర్వాత తిరిగి వచ్చి ఆ రిపోర్ట్ని దావీదు తెలుసుకున్న తర్వాత ఏడవడం మొదలుపెట్టాడు దావీదు. అంటే సహజంగా తండ్రి కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి, తప్పు అనలేము. తండ్రి కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి, తప్పు అనలేము. కానీ ఇక్కడ దావీదు దేవుని ప్రణాళికను గౌరవిస్తున్నట్టుగా లేదు, దేవుని చిత్తాన్ని గౌరవిస్తున్నట్టుగా లేదు. సరే, తండ్రిగా కొన్ని రోజులు ఏడ్చాడు అనుకుందాం, బాధ ఉంటుంది. తండ్రిగా కొన్ని రోజులు ఏడ్చాడు, బాధ ఉంటుంది. కొడుకు చనిపోతే ఏ తండ్రికైనా బాధ ఉంటుంది. అయితే ఈ దావీదు ఈ ఏడుపు ఇక్కడితోటే మానేస్తున్నాడా, కంటిన్యూ చేస్తున్నాడా? దావీదు ఏడుపు అక్కడితోటే మానేస్తున్నాడా, కంటిన్యూ చేస్తున్నాడా? 19వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. మొదటి వచనం చదవండి. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. ఏం చేస్తున్నాడు దావీదు? ఏడుపు కంటిన్యూ చేస్తున్నాడు. అయితే నిజంగా యుద్ధం గెలిచాము కాబట్టి సంతోషంగా ఉండాల్సిన పరిస్థితి, అందరూ సంతోషంగా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఒక్క వ్యక్తి వల్ల సంతోషం అంతా ఏమైపోయింది? దుఃఖం అయిపోయింది. జనరల్గా పెళ్ళిళ్ళల్లో చూస్తూ ఉంటాం మనం. పెళ్ళిళ్ళలో మనం చాలా సంతోషంగా ఉండాల్సిన పరిస్థితి, కానీ ఎవడో ఒకడు ఉంటాడు, ఎవడో ఒకడు ఏదో పుల్ల పెడతాడు. అది బాగాలేదంటాడు, ఇది బాగాలేదంటాడు, నాకు పెద్దరికం ఇవ్వలేదంటాడు, నాకు పెత్తనం ఇవ్వలేదంటాడు. అతని వల్ల మొత్తం సమస్తం అంతా అట్మాస్ఫియర్ అంతా పాడవుతుంది కదా. ఇక్కడ కూడా యుద్ధంలో సంతోషంగా ఉండాల్సిన సమయంలో రాజు కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు సంతోషంగా విజయోత్సవాలు చేసుకోవాల్సిన సైనికులందరూ దొంగ నడకలతో తిరిగి వస్తున్నారంటే సిగ్గుతో తల వంచుకొని తిరిగే పరిస్థితి. ఎందుకు? ఒకే ఒక్కడి వల్ల, నాయకుడి వల్ల. అందుకే నాయకులు అంటే చాలా ఇంపార్టెంట్, అందుకే పాస్టర్స్ అంటే చాలా ఇంపార్టెంట్, అందుకే సేవకులు అంటే చాలా ఇంపార్టెంట్. ఎన్ని కష్టాలున్నా సేవకుడు ఇక్కడ నిలబడి ప్రసంగం చెప్పాల్సిందే నవ్వుకుంటూ. ఎన్ని కష్టాలున్నా సేవకుడు ఇక్కడ నిలబడి సంతోషంగా మీకు కావాల్సిన ఆత్మీయ ఆహారము ఇవ్వవలసిందే నవ్వుకుంటూ. ఆ నవ్వులో 1% నవ్వు తగ్గినా సరే సంఘమంతా తీర్పు తీరుస్తుంది, సంఘము వెలుపలున్న వాళ్ళు కూడా తీర్పు తీరుస్తారు. నాయకుడు అట్మాస్ఫియర్ని డిసైడ్ చేస్తాడు. నాయకుడు విశ్వాసుల యొక్క మనసుల్ని డిసైడ్ చేసే పొజిషన్లో ఉంటాడు. నాయకుడి యొక్క క్యారెక్టర్ మాత్రమే కాదు, నాయకుడి యొక్క ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. నాకు లాస్ట్ 2 డేస్ నుంచి జ్వరంగా ఉంది కదా అని చెప్పి నీరసం ముఖం వేసుకొని ప్రసంగం చెప్పాను అనుకోండి, మీరందరూ నీరసంగానే వింటారు. నేను సంతోషంగా చెప్తే మీరందరూ సంతోషంగా వింటారు. నాయకుడికి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లీడర్షిప్ లెసన్స్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం మనం. లాస్ట్ వీక్ నేర్చుకున్నాం కదా, నాయకుడు తప్పుల్లోంచి తెలుసుకోవాలి. ఇంకేం తెలుసుకోవాలి నాయకుడు? ఏమైనా గుర్తుందా? మాట వినాలి నాయకుడు. చూడండి, నాయకుడు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. కానీ ఇక్కడ దావీదు నాయకుడిగా ఉండి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నాడా? చేసుకోవట్లే. చూడండి, ఇదే దావీదు ఎన్నోసార్లు మీకు చెప్తా ఉంటాను. దావీదులో నాకు బాగా నచ్చిన విషయం, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం తీయండి.
మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. దావీదులో నాకు చాలా ఇష్టమైన విషయము, నేను బాగా దావీదు దగ్గర నేర్చుకున్న విషయం ఇది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. పదే పదే గుర్తు చేస్తాను ఈ మాట. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రాలాపించుచు. చూడండి సీన్ చూడండి. సమూయేలు చనిపోయాడు, ఇజ్రాయేల్ అంతా ఏడుస్తా ఉంది, అంటే ఒక దేశం అంతా ఏడుస్తా ఉంది. దావీదు చూడండి ఏం చేస్తున్నాడు అక్కడ. రామాలో ఉన్న అతని ఇంట నివేశనములు అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. దావీదు లేచి పారాను అరణ్యమునకు కూర్చొని ఏడుస్తా కూర్చున్నాడా సమూయేలు కోసం? సమూయేలు తనకిష్టమైన నాయకుడే, సమూయేలు తనకిష్టమైన పాస్టరే, సమూయేలు తనకిష్టమైన మెంటరే. ఆ సమయంలో దావీదుకి సమూయేలు అవసరం చాలా ఉంది. కానీ సమూయేలు చనిపోతే కూర్చొని ఏడవకుండా లేచి వెళ్ళిపోయాను. హీ నోస్ టు స్టాండ్ అప్, హీ నోస్ టు మూవ్ ఆన్. ఇంట్లో కుక్క పిల్ల చనిపోతే నెల రోజులు ఏడుస్తారు చాలామంది. కుక్క పిల్ల చనిపోతే నెల రోజులు ఏడుస్తారు చాలామంది. యవనస్తులు చెల్లెలు తమ్ముళ్ళు ప్రేమ విఫలమైతే చాలా రోజులు ఏడుస్తారు. మొన్న ఒక వీడియో చూస్తున్నా, వాళ్ళ భార్య కొట్టిందంట, పోలీస్ స్టేషన్కి వచ్చి ఏడుస్తున్నాడు ఒక ఆయన, భార్య కొట్టిందని చెప్పి ఏడుస్తూ ఉంటారు. పొద్దున్న కొడుకు చనిపోతే మధ్యాహ్నం నిలబడి ప్రసంగం చెప్పిన సేవకులు నేను చూశాను నా జీవితంలో. కొడుకు శవం అక్కడే ఉంది, ఇక్కడ నిలబడి ప్రసంగం చెప్పిన సేవకులను చూశాను. అంతకుముందు రోజు భార్య చనిపోతే ఇక్కడ నిలబడి సంతోషంగా ప్రసంగం చెప్పిన సేవకులు నేను చూశాను. లీడర్స్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. సేవకుల లైఫ్ ఈజీ కాదు. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ నిలబడి అదే సంతోషంగా హీ విల్ ట్రై టు లీడ్ యూ ఫార్వర్డ్. నాకు బాగా ఇష్టమైన సేవకుడు రిక్ వారెన్ గారు మంచి పుస్తకం రాశాడు, పర్పస్ డ్రివెన్ లైఫ్. లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలి, జీవితాన్ని ఎట్లా లీడ్ చేయాలి. ఇంకో పుస్తకం రాశాడు, పర్పస్ డ్రివెన్ చర్చ్. చర్చ్ని ఎట్లా లీడ్ చేయాలి. కానీ విచారకరమైన విషయం ఏంటో తెలుసా, రిక్ వారెన్ గారి కొడుకు సుసైడ్ చేసుకొని చనిపోయాడు. మనందరికీ జీవితం గురించి పాఠాలు నేర్పించిన రిక్ వారెన్ కొడుకు సుసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆయనకేవో మెంటల్ ఇష్యూస్ ఉన్నాయిలేండి, అది వేరే విషయం. చనిపోయాడు కదా అని చెప్పి రిక్ వారెన్ ఏడుస్తూ కూర్చోలే, పుస్తకాలు రాయడం మానేయలే. దేవుడిచ్చిన గిఫ్ట్ని ఆపరేట్ చేస్తూ వచ్చాడు. ఒక 70-80 సంవత్సరాల క్రితం ఒక కోర్టులో ఒక పెద్ద వాదన జరుగుతూ ఉందంట. ఒక పెద్ద వాదన జరుగుతూ ఉంది. ఒక లాయర్ గారు నిలబడి గట్టిగా వాదిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ జరుగుతూ ఉంది వాదన. అది ఈలోపు లాయర్ గారి దగ్గరకు ఒక స్లిప్ వచ్చింది. ఎవరో తీసుకొచ్చి స్లిప్ ఇచ్చారు. స్లిప్ చదివాడు, పెట్టేశాడు. మళ్ళీ ఒక గంట సేపు వాదిస్తూ ఉన్నాడు. వాదించిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఆ స్లిప్లో ఏముందంటే, అయ్యా నీ భార్య చనిపోయింది. వాదన మధ్యలో ఉన్నప్పుడే న్యూస్ తెలిసింది. ఆపేశాడా పని? ఆపేశాడా? ఏడుస్తూ కూర్చున్నాడా? ఆపలేదు. పని ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళాడు. ఆయన అంబేద్కర్ గారు. ఎందుకు గొప్ప గొప్ప నాయకులు అవుతారు? ఏ లీడర్ నోస్ హౌ టు కంట్రోల్ హిజ్ ఎమోషన్స్. ఎప్పుడన్నా నాయకులను చూడండి, రాజకీయ నాయకులు ఎప్పుడన్నా గట్టిగా నవ్వడం చూసారా మనలాగా? ఎప్పుడెప్పుడన్నా గట్టిగా కింద దొరలి బేరమని ఏడవడం చూసారా? భయంకరమైన కోపాన్ని ప్రదర్శించడం చూసారా? ఎందుకు రాజకీయ నాయకులు అయ్యారు? ఎందుకు గొప్ప గొప్ప నాయకులు అయ్యారు? దే నో హౌ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్. చూడండి, సమూయేలు చనిపోయినప్పుడు లేచి వెళ్ళిపోయిన దావీదు, తన ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలిగిన దావీదు ఎక్కడ వీక్ పాయింట్లో పడిపోయాడయ్యా అంటే, కొడుకు చనిపోతే ఏడుస్తూ కూర్చున్నాడు. ముందుకు సాగలేకపోతా ఉన్నాడు. తన వల్ల తనని వెంబడిస్తున్న వాళ్ళకి ఇబ్బంది. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతా ఉన్నాడు. చూడండి, అదే సమూయేలు ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు ఏమంటున్నారు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలోకి రండి. 16వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. 1వ వచనంలోకి రండి. అందరు తీసారా? అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషాయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. చెప్తాను. సౌలు గురించి ఎంతకాలం ఏడుస్తావయ్యా నువ్వు?
ఎంతకాలం ఏడుస్తావు? స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాడు దేవుడు సమూయేలుతో. ఎంతకాలం ఏడుస్తావు? నేనే విసర్జించాను, ఇంకా నువ్వేంటి, నువ్వు ఏడ్చేదేంటి అంటా ఉన్నాడు. చూడండి, అదే సమూయేలు చనిపోయినప్పుడు దావీదు ఏం చేశాడు? లేచి నిలబడి పారాను అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఏడుస్తూ కూర్చోలే, బాధపడుతూ కూర్చోలే. ఎవరైనా పెద్ద రాజకీయ నాయకులు చనిపోయినప్పుడు దుఃఖ దినాలు అంటారు. వారం రోజులు సారో ఫేజ్ నడుస్తూ ఉంటుంది దేశం అంతటా. చూడండి, దావీదు లేచి వెళ్ళిపోయాడు, కానీ కొడుకు చనిపోతే మాత్రము నిరీక్షణ లేని వాడిగా ఏడుస్తూనే ఉన్నాడు దావీదు. ఎంతమంది మనం ఏడుస్తూ ఉన్నాం? ఎంతమంది మనం దుఃఖిస్తూ ఉన్నాం పరిస్థితులను బట్టి? ఎంతమంది మనము ఈ రేపనేది నాకు లేదు అని ఏడుస్తూ ఉంటాం? ఎంతమంది నిరీక్షణ లేని బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు? పౌలు గారు అడుగుతా ఉన్న ప్రశ్న ఏంటి తెలుసా? చూడండి, తెస్సలోనిక సంఘంతో రాస్తా ఉన్నాడు ఆయన. మొదటి తెస్సలోనికల పత్రిక, తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం తీయండి. పౌలు గారు సూటిగా అడుగుతా ఉన్న ప్రశ్న ఆ సంఘంతో ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అందరు తీశారా? అందరు కలిసి చదవండి. 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము. సహోదరులారా, నిరీక్షణ లేని వారిలాగా మీరు ఎలా దుఃఖిస్తున్నారంట? నిరీక్షణ లేని వారిలాగా దుఃఖిస్తాం. అయిపోయింది నా జీవితం ఇక్కడతోటి, అయిపోయింది నా అకౌంట్లో డబ్బులు ఈరోజుతోటి, అయిపోయింది. ఆ అబ్బాయి తప్ప ఇంకెవ్వరు లేరు నా లైఫ్లో, ఆ అమ్మాయి తప్ప ఇంకెవ్వరు లేరు నా లైఫ్లో. నిరీక్షణ లేని వారిలాగా మీరు ఏడుస్తున్నప్పుడు ఎవరిని అవమానిస్తున్నట్టు తెలుసా? మీకు నిరీక్షణ ఒక్కటి లేకపోవడం మాత్రమే కాదు, ఆ నిరీక్షణని కలగజేసే యెహోవా దేవుణ్ణి కూడా మీరు అవమానిస్తూ ఉన్నట్టు. రోజు ఏడుస్తున్నామా? రోజు దుఃఖిస్తూ ఉన్నామా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి ఈరోజు. కష్టాలు అందరికీ ఉంటాయి, నష్టాలు అందరికీ ఉంటాయి. ప్రపంచంలో అందరిది. అంబానీ దగ్గరికి వెళ్ళాడు కానీ కష్టాలు లేవా అని అడగండి, ఇంత చెప్తాడు మనకంటే. నిరీక్షణ లేని వారిలాగా దుఃఖించటానికి వీలు లేదు. ముఖ్యంగా క్రైస్తవులు. ఎవ్వరికి లేని గిఫ్ట్ మనకుంది ఏంటి తెలుసా? ఎవ్వరికి లేని గిఫ్ట్ మనకుంది ఏంటి తెలుసా? నిరీక్షణ. నిరీక్షణ. ఆ నిరీక్షణని కలుగజేస్తూ ఉంది దేవాతి దేవుడే. హల్లెలూయా. ఎప్పుడు నిరీక్షణ లేని వారిగా దుఃఖించడానికి వీళ్ళే. చెప్పండి, గుండెల మీద చేతులు వేసుకోండి అందరు. చెప్పండి, ప్రభువా, నేను నిరీక్షణ లేని వారిగా దుఃఖించడానికి వీలు లేదు. ఎప్పుడు నేను దుఃఖించను, నా మాటలను స్థిరపరచు. ఆమేన్. దేవుడు వింటా ఉన్నాడు, దేవుడు వింటున్నాడు ఈ మాటలు. ముందుకు వెళ్దాం. ఏం చేశాడు చూడండి దావీదు. నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయెను. నాటి విజయము జనులందరికీ దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకొని అబ్షలోమా నా కుమారుడా, అబ్షలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేచి ఏడ్చుచుండగా రాజు అబ్షలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడనే సంగతి యోవాబు విని నగరి యందున్న రాజునొద్దకు వచ్చి. ఎట్లా ఏడుస్తున్నాడంట దావీదు? ముఖం మీద బట్ట కప్పుకొని ఏడుస్తున్నాడంట. ముఖం మీద ఎంతమంది ఇట్లా ఏడ్చారు? దిండి ముఖం మీద పెట్టుకొని ఏడుస్తారు కొంతమంది. నిరీక్షణ లేని వారి వలె ఏడుస్తున్నాడంట. చూడండి, ఈ విషయం యోవాబు గారికి తెలిసింది. యోవాబు ఏం చేస్తా ఉన్నాడు చూడండి. యోవాబు విని నగరి యందున్న రాజునొద్దకు వచ్చి నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరచి నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనపరిచితివి. మేమందరము చనిపోయి అబ్షలోము బ్రతికి ఉండిన ఎడల అది నీకు ఇష్టమగునున్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను. ఎంత పెద్ద మాట అన్నాడు చూడండి. ఎవరు అంటున్నారు ఆ మాట? యోవాబు ఎవరు? సైన్యాధిపతి, అంతకు మించి దావీదు మేనల్లుడు.
లాస్ట్ వీక్ చెప్పానా, లీడర్ 2 విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. ఏంటి? తప్పుల్లోంచి తెలుసుకుంటాడు. రెండో విషయం ఏంటి? మాట వింటాడు. చూడండి, దావీదు దగ్గర ఒక వ్యక్తి అలా నిలబడి రాజు అయినప్పటికీ వెళ్ళి అంత గట్టిగా చెప్పగలిగేంత చనువు ఉంది. మీ పాస్టర్ గారి దగ్గర ఉందా? ఉంటే దేవునికి స్తోత్రం. దావీదుకి వెళ్ళి తప్పు చేస్తా ఉన్నప్పుడు ఇది ఫలానాది తప్పు జరుగుతుంది అని చెప్పే చనువు ఉంది. వెళ్ళాడు. అబ్షాలోము బ్రతికి మేము చనిపోతే నీకు ఇష్టమా? అట్లానే కనిపిస్తుంది నేను ఏడుపు అన్నాడు మొహం మీద. ఏం చేస్తున్నాడు దావీదుని? యోవాబు దావీదుని ఏం చేస్తున్నాడు? అక్కడ గద్దిస్తున్నాడు కదా, దిద్దుబాటు చేస్తున్నాడు కదా, సరి చేస్తున్నాడు కదా, నువ్వు చేసేది తప్పు అని మొహం మీద చెప్తున్నాడు కదా. ఎవరన్నా మనకు వచ్చి నువ్వు చేసేది తప్పు అని మొహం మీద చెప్తే, సేవకుడు వచ్చి అయ్యా ఇది తప్పయ్యా అని చెప్తే, వాక్యానుసారంగా ఆత్మతో నింపబడేదన్న ఒక 2 మాటలు చెప్తే వింటామా వాడి మాట? పెద్ద వ్యతిరేక గుంపు తయారు చేస్తాం కదా, తయారు చేస్తామా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. గద్దింపు ఎట్లా తీసుకుంటున్నావు లైఫ్లో? ఎలా తీసుకుంటున్నావు లైఫ్లో? సరిచేయబడుట ఎలా తీసుకుంటున్నావు లైఫ్లో? నాయకుడు మాట వినేవాడు మాత్రమే కాదు, నాయకుడు గద్దింపును తీసుకునేవాడు కూడా. చూడండి, యోవాబు గద్దించినప్పుడు ఏం చేశాడు చూడండి. ఇప్పుడు లేచి బయటకు వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. 7వ వచనం చదవండి. నీవు బయటికి రాకయుండెనెడలా ఈ రాత్రి ఒకడును నీ యొద్ద నిలువుడని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను. ఏమంటున్నా తెలుసా? నువ్వు ఒకవేళ లేచి నిలబడకపోతే మేమందరం తిరిగి వేరే క్యాంప్కి వెళ్ళిపోతాం, నిన్ను ఒంటరిని చేస్తామంటున్నాడు. తర్వాత నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను. హల్లెలూయా. దావీదు ఎందుకు హృదయానుసారుడయ్యాడు? ఎందుకు అయ్యాడు? మాట విని మార్చుకోవడం తెలిసినవాడు దావీదు. మనము మాట విని ఎదిరించే రకం. మనల్ని ఎవరైనా కరెక్ట్ చేయాలని చూస్తే మాట విని ఎదిరిస్తాం. మనం వెంటనే లేచి గుమ్మంలోకి వచ్చి కూర్చున్నాడంట దావీదు. చూడండి, మన స్పిరిచువల్ లైఫ్లో, మన ఆత్మీయ జీవితంలో గద్దింపు అనేది, విమర్శ అనేది చాలా ఇంపార్టెంట్. సహేతుకమైన విమర్శ అనేది చాలా ఇంపార్టెంట్. హేతుబద్ధమైన విమర్శ అనేది చాలా ఇంపార్టెంట్. 2 రకాల విమర్శలు ఉంటాయి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం, డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం. కన్స్ట్రక్టివ్ అంటే కడుతుంది మిమ్మల్ని, అది మీ ఆత్మీయ జీవితాన్ని కడుతుంది. డిస్ట్రక్టివ్ అంటే అది మిమ్మల్ని పడగొడుతుంది, మనిషిగా పడగొడుతుంది, మీ ఆత్మీయ జీవితాన్ని కూడా పడగొడుతుంది. చాలామంది ఈ రోజుల్లో చేసేది ఈ రెండోదే, డిస్ట్రక్టివ్ క్రిటిసిజం. ఎదుటి వ్యక్తిని పడేసేయాల కిందకి, వాడిని ఎలాగోలాగా లాగేయాల కిందకి. భారతీయులకు ముఖ్యంగా ఉన్న దాన్ని ఏమంటాము, ఒక బ్యాడ్ క్యారెక్టర్ ఏంటంటే మనది క్రాబ్ మెంటాలిటీ, మనది పీతల వంటి మనస్తత్వం. ఒకడు పైకి ఎదుగుతున్నాడంటే కిందకి లాగాల, మనం ఏదో ఒకటి చేసి లాగాల. డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం దాన్ని. వెతుకుతారు, ఒక లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్లో వెతుకుతారు. విషయాలు ఉన్నాడు అనుకో, ఇందులో బాగానే ఉన్నాడా, టిక్. ఇందులో బాలేడా, ఈరోజు వేసేద్దాం విషయాల్ని. వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇట్లా ఎవరో కాదు, క్రైస్తవులే, మన తోటి సహోదరులే. చూడండి, గద్దింపు నీ జీవితాన్ని బాగు చేయాలా? సేవకుని గద్దింపు నీ జీవితాన్ని బాగు చేయాలా? సేవకుడు ఇక్కడ నించొని, బలిపీఠం దగ్గర నించొని వ్యక్తిగత ఎజెండాలతో నేను గద్దిస్తున్నాడా? తప్పు. నీ మీద కోపంతో నేను గద్దిస్తున్నాడా? తప్పు. వాక్యంలో ఎవరన్నా టార్గెట్ చేస్తున్నాడా? తప్పు. ఎందుకు సేవకుడు గద్దించాలి? సేవకుడికి ఏ అధికారం ఉంది? ఎందుకు గద్దించాలి సేవకుడు? పౌలు గారు సమాధానం చెప్తా ఉన్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం తీయండి ఫాస్ట్గా. అందరు తీస్తారా? చదవండి.
వాక్యమును ప్రకటించుము ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. ఖండించుము గద్దించుము బుద్ధి ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము బుద్ధి చెప్పుము. ఏంటి చివరి మాటలు? గట్టిగా చదవండి అది. ఖండించుము గద్దించుము. చాలా మంది చివరి 3 చేస్తారు. చాలా మంది చివర ఉన్న 3 మాత్రమే చూస్తారు. అదే పరిచర్య అని చెప్తారు. ఈరోజు చాలా మంది జాగ్రత్తగా ఉండాల. క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలా. ఎవరిని ఫాలో అవుతున్నాం? సోషల్ మీడియాలో ఎవరిని ఫాలో అవుతున్నాం? జాగ్రత్తగా ఉండాలా. కానీ మొదటి విషయాలు మర్చిపోతారు. మొదటి విషయం ఏంటి? వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? వాక్యాన్ని? రెండోది ఏంటి? సమయమందును అసమయమందును ప్రయాసపడుతున్నావా? డేవిడ్ ప్రయాసపడుతున్నావా? మూడోది ఏంటి? దీర్ఘశాంతముతో, అంటే వ్యక్తిగత ఎజెండాలు లేకుండా బోధించు. ఎవరిని టార్గెట్ చేయకు. ఇక్కడ నిలబడి అవి విడిచిపెట్టేశాం. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆన్లైన్లో. ఈ చివరికి పట్టుకుంటారు. ఖండించడము, గద్దించడము, బుద్ధి చెప్పడము, పనికి మాలిన మాటలు మాట్లాడడము, సేవకులను దూషించడము. పౌలు గారి బాధ్యత ఎవరికి ఇచ్చారు? తిమోతికి ఇచ్చారు. తిమోతి ఎవరు? పాస్టర్. తిమోతి ఎవరు? సేవకుడు, పాస్టర్కి ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఖండిస్తున్నాను, నేను పరిచర్య చేస్తున్నా అన్న చెప్తే వ్యక్తి పాస్టరా? చూడండి, ఇదే పౌలు గారు ఇంకో సమాధానం చెప్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధలను ఖండించుచుండుము. తీతు గారు ఎవరు? తిమోతి గారు ఎవరు? పాస్టర్. తీతు గారు ఎవరు? పాస్టర్. మొదట ప్రాముఖ్యమైన పని ఏంటి? ఉపదేశించాడు, వాక్యం చెప్పాడు, దీర్ఘశాంతముతో బోధించాడు. ఎక్కడో సమస్య కనపడింది, అప్పుడు ఖండించాడు, గద్దించాడు. ఎలాంటి ఖండన చేశాడు? ఎలాంటి గద్దింపు చేశాడు? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, అంటే మనిషిని కట్టే క్రిటిసిజం. ఎదురుగా ఫ్రాన్సిస్ కనిపిస్తాను, నేను ఏదన్నా మాట అన్నప్పుడు ఫ్రాన్సిస్ నొచ్చుకున్నా పర్వాలేదు, కానీ అది అతని బ్రతుకుని మార్చాలి. అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఫ్రాన్సిస్ని పడగొట్టేలాగా విమర్శించాను అనుకోండి, అది డిస్ట్రక్టివ్ క్రిటిసిజం. యోవాబు చేస్తుంది ఏంటి తెలుసా? ఇక్కడ దావీదు మనసు మారేలాగా గద్దిస్తున్నాడు. ఎంతమంది మనసు మారేలాగా గద్దిస్తున్నారు? ఎంతమందికి ఎదుటి వ్యక్తి మారాలి అనే ఆలోచనతో గద్దిస్తున్నారు? ఎంతమంది కోపంతో గద్దిస్తున్నారు ఎదుటి వ్యక్తిని? ఎంతమంది ఈగోతో, అసూయతో గద్దిస్తున్నారు ఎదుటి వ్యక్తిని? యేసుక్రీస్తు వారు కూడా పరిచర్య చేస్తున్నప్పుడు శాస్త్రులు పరిచర్యలు చూచి మత్సరపడి ఏమంటారంట? అసూయపడి వచ్చారంట ఆయన దగ్గరికి. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా పరిచర్య చేస్తున్నప్పుడు మత్సరపడి వచ్చారంట ఆయన దగ్గర. అపోస్తుడైన పౌలు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మత్సరపడి వచ్చారంట, అసూయపడి వచ్చారంట. చాలామంది వస్తారు ఈ రోజుల్లో. మేము పరిచర్యలు నిలబెడుతున్నాం, సంఘాలని నిలబెడుతున్నాం, రిఫార్మ్ చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు. జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ సంఘమా, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ఫాలో అవుతున్నాం మనం? గద్దింపు పరిచర్య కాదు, ఖండించడం పరిచర్య కానే కాదు. నాలాంటి కోన్కిస్కా గొట్టంగాలు 100 మంది ఉంటారు సోషల్ మీడియాలో. అది పరిచర్య కానే కాదు. వాక్యము ప్రకటించుట, బోధించుట, ఉపదేశించుట, ప్రవచించుట, అపోస్టలిక్ కాలింగ్, ఇది మాత్రమే పరిచర్య. 5 ఆఫీసెస్ ఆఫ్ ది చర్చ్, ఇదే పరిచర్య. విమర్శించడము పరిచర్య కానే కాదు. విచిత్రం ఏంటంటే, మేము పరిచర్య చేస్తున్నామని చెప్పి ఫోన్పే స్కానర్లు పెట్టి డబ్బులు అడుగుతారు వాళ్ళు. జనాలు ఇస్తున్నారు కూడా. ఇస్తున్నారా? ఇస్తున్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యోవాబు గద్దించాడంట. యోవాబు గద్దించంగానే చూడండి దావీదు ఏం చేశాడు? అద్భుతమైన విషయం దావీదు. చూడండి 7వ వచనంలో చివరి భాగం చూడండి. రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను. అప్పటి వరకు పైకి వెళ్ళి ఎక్కడో ఉండి ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే రాజు లేచి వచ్చి గుమ్మంలో కూర్చున్నాడు. ఎందుకు? తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి.
చూడండి 8వ వచనంలో ఏం జరిగింది? రాజు లేచి గుమ్మంలో నించోగానే ఏం జరిగింది? రాజు గుమ్మములో కూర్చున్నాడన్న మాట ఆ, జనులందరూ విని ఉమ్, రాజును దర్శింప వచ్చిరి గాని ఇజ్రాయేలు వారు తమ తమ ఇంట్లో ఇజ్రాయేల్ వారు తమ తమ ఇండ్లకి పారిపోయిరి. అంటే అప్పటి వరకు ఇజ్రాయేల్ వాళ్ళు ఎక్కడ కాచుకొని కూర్చున్నారు? అక్కడ కాచుకొని కూర్చున్నారు. శత్రువు అక్కడ కాచుకొని కూర్చున్నాడు. ఇక్కడ దావీదు ఏడుస్తున్నాడు. దావీదు ఏడుపు వల్ల బహుశా అబ్షాలోము చనిపోయాడు, అయినా సరే ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నారు. ఎందుకు సన్నద్ధంగా ఉన్నారు? ఈ ఒక్క వ్యక్తి ఏడుస్తుండడం వల్ల. ఎప్పుడైతే ఈ నాయకుడిని నిలబెట్టి గద్దింపుని తీసుకున్నారో, సరిచేయుట తీసుకున్నాడో, దిద్దుబాటు చేసుకున్నాడో, లేచి గుమ్మం దగ్గర ఎప్పుడైతే నించున్నాడో, కూర్చోబెట్టాడో, వెంటనే ఇజ్రాయేల్ ప్రజలందరూ బారిపోయారు. ఇజ్రాయేల్ వాళ్ళు ఎవరైతే యుద్ధానికి వచ్చారో అందరూ బారిపోయారు ఇంటికి. హల్లెలూయా. ఏడుస్తా కూర్చుంటున్నాం ఆ తమ్ముడు చెల్లి, శత్రువుని డోర్ బయటే పొంచి ఉన్నాడు నీకోసం, నిన్ను కావాల్సిన వాళ్ళ కోసం, నీ కుటుంబీకుల కోసం. నువ్వు ఏడుస్తా కూర్చుంటే గనక లేచి నిలబడి ఇది నా పరిచర్య, ఇది నా పని అని స్ట్రిక్ట్గా నిలబడ్డావా, దేవుని కోసం నిలబడ్డావా, శత్రువు ఎవడూ తరమకుండానే పారిపోతాడంట. పారిపోయాడు ఆ రోజు. సాక్ష్యం చూస్తా ఉన్నాం మనం ఇక్కడ. దావీదు యుద్ధం చేశాడా? లేచి ఏడుపు మానేసి లేచి కూర్చున్నాడు. కూర్చున్న దావీదుని చూసి పారిపోయాడంట. హల్లెలూయా. చూడండి, మీరు లేచి కూర్చున్నప్పుడు శత్రువు పారిపోదురుగాక. మీరు లేచి నిలబడి ఆరాధన చేస్తున్నప్పుడు శత్రువులు పారిపోదురుగాక. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతో. ఎలాంటి ఎమోషన్స్ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి వీలు లేదు. ముందుకు వెళ్దాం. 9వ వచనం చూద్దాం. అంతటా ఇజ్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లా అనుకొనిరి, మన శత్రుల చేతిలో నుండి ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశముల నుండి పారిపోయిను. ఎవరు అనుకుంటున్నారు ఈ మాట? ఏమంటున్నారు ఇజ్రాయేల్ ప్రజలు దావీదుని? దావీదుని ఏమని పిలుస్తున్నారు వాళ్ళు? ఏమని పిలుస్తున్నారు? రాజు అని పిలుస్తున్నారు. రాజు అబ్షాలోముకి భయపడి పారిపోయాడు అని అంటున్నారు. వాళ్ళందరూ కలిసి ఎవరిని అభిషేకించారు? అబ్షాలోమునే కదా అభిషేకించింది. రాజు ఎవరు మరి? అబ్షాలోము రాజు అవ్వాలి కదా. కానీ ఇక్కడ ఎవరిని రాజు అంటున్నారు? దావీదుని రాజు అంటున్నారు. అంటే వాళ్ళకు కూడా తెలుసు దావీదే నిజమైన రాజు. కానీ దావీదుని మేము పక్కన పెట్టి ఒక డమ్మీ పీస్ని తెచ్చుకున్నాము, రాజుగా చేసుకున్నాము. కానీ ఆ రాజు ఇప్పుడు చచ్చిపోయాడు. మనకు తెలుసు ఈయనే నిజమైన దేవుడు అని తెలుసు, ఈయనే నిజమైన దేవుడు అని తెలుసు. కానీ ఆ దేవుడిని పక్కన పెట్టి ఒక గర్ల్ ఫ్రెండ్నో, బాయ్ ఫ్రెండ్నో, లేదా ధనాన్నో, దేన్నో హృదయంలో తీసుకొచ్చి విగ్రహంగా చేసుకున్నాం. ఎప్పుడైతే ఇది పోతుందో అప్పుడు అది గుర్తొస్తుంది. అంతేనా? ఎప్పుడైతే ఇది పోతుందో అది గుర్తొస్తుంది. ఇది ఉన్నంత కాలము అది గుర్తురాదు. అప్పుడు గుర్తొచ్చిందంట ఎవరు? దావీదు రాజు అనే. ఇన్ని రోజులు ఎక్కడ పోయారు ఇజ్రాయేల్ ప్రజలు? వాళ్ళ హృదయాల్లో అందంగా కనపడతా ఉన్న అబ్షాలోము, మా మహేష్ బాబు ఇంత లాంగ్ జుట్టు, ఆయన జుట్టు కత్తిరిస్తే చాలామంది చెప్తారు ఆయన కటింగ్ వేయించుకోవడానికి లండన్ వెళ్తుందంట. ఆమె ఎవరో ఇంటర్వ్యూలో చూస్తాను. చూడండి జనాలు ఎంత పిచ్చి చూస్తున్నారు. మా అబ్షాలోము రాజు అందగాడు, ఆ విగ్రహంలో ఉన్నారు. అబ్షాలోము చచ్చిపోయేసరికి అబ్షాలోము చనిపోయాడు, ఇక నెక్స్ట్ ఏంటి అని చూస్తే అప్పుడు ఓకే మన పాత కింగ్ ఉన్నాడు, ఆయన గుర్తొచ్చాడు. మన డే టు డే లైఫ్లో దేవుడు మన హృదయాల్లో స్థానం అదే. ఆలోచన చేయండి, నిజమా కాదో మీకు తెలుస్తుంది. ఆయన ఎక్కడో ఉంటాడు ఒక మూల, ఇది ఎక్కడో ఉంటుంది ఒక మూల. ఇది ఎక్కడుంది చెప్పు ఫ్రాన్సిస్? పొద్దున్న నుంచి ఎక్కడుంది సల్మా? ఇది పొద్దున్న నుంచి ఫిజికల్గా ఈ బుక్ ఎక్కడో ఉండొచ్చు, మరి ఇక్కడ ఉందా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. చూడండి తర్వాత 10వ వచనం. మన మీద మనము రాజుగా పట్టాభిషేకం చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయను, కాబట్టి మనము రాజును మరలా తోడుకొని వచ్చుట గూర్చి ఎలా మాట్లాడకపోతిమి. ఇప్పుడు మళ్ళీ దేవుడు గుర్తొచ్చాడు. మనకి చాలా మందికి గుర్తొస్తాం కదా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలు గుర్తొస్తాయి మనకి. కష్టం రాగానే వారం రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాం. గుర్తొచ్చాడు
రాజు గుర్తొచ్చాడు. ఎప్పుడు? అబ్షాలోము చనిపోయిన తర్వాత. అబ్షాలోము చనిపోయేంత వరకు ఎవరే రాజు వీళ్ళకి? అబ్షాలోమే రాజు. ఇప్పుడు నిజమైన రాజు గుర్తొచ్చాడు. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. 11వ వచనం. రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకును అబ్యాతారుకును వర్తమానం పంపి ఇజ్రాయేలు వారందరూ మాట్లాడుకోని సంగతి నగరిలోనున్న రాజునకు వినపడిన గనుక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారు? మీరు నాకు ఎముక నట్టినట్టియు మాంసము నట్టినట్టియు సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పమని ఆజ్ఞ ఇచ్చెను. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది, అక్కడ ఒక సమస్య వచ్చింది. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటయ్యా అంటే, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా అబ్షాలోము వెంట వెళ్ళారు. దట్ ఇస్ ఫైన్, ఓకే, అయిపోయింది. అబ్షాలోము చనిపోయాడు. ఇప్పుడు ఇజ్రాయేలులో ఉన్న 11 గోత్రాలన్నీ కూడా దావీదుని స్వీకరించడానికి రెడీగా ఉన్నాయి. వాళ్ళ తప్పేంటో తెలుసుకున్నారు. ఓకే, కానీ ఒక్క గోత్రం, 12వ గోత్రం ఒకటి ఉంది. ఆ గోత్రము మాత్రము రాజుగా స్వీకరించడానికి ఇష్టపడట్లేదు. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి అంటే, 12 గోత్రాల్లో 11 గోత్రాలైన ఇజ్రాయేలు దేశము జాగ్రత్తగా రాజుని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది, తన తప్పుని తెలుసుకొని. కానీ ఎందుకో యూదా గోత్రము రాజుని స్వీకరించడానికి సిద్ధంగా లేదు. అందుకే దావీదు ఎవరిని పంపించాడు అక్కడికి? యాజకులకు సాదోకును అబ్యాతారును యూదా గోత్రపు పెద్దల దగ్గరికి పంపించి ఆ 11 గోత్రాలు సిద్ధంగా ఉన్నాయి కదా, మీకేంటి ప్రాబ్లం అని అడిగిస్తున్నాడు అక్కడ. ఇప్పుడు చెప్పండి, దావీదు ఏ గోత్రం వాడు? ఇప్పుడు దావీదుని రాజుగా స్వీకరించడానికి ఎవరు రెడీగా లేరు? సొంత వాళ్ళు రెడీగా లేరు. చాలాసార్లు సమస్యలు సొంత వాళ్ళతోటే వస్తాయి. నిజమేనా? దావీదు అంటా ఉన్నాడు కదా, 12వ వచనం చూడండి. మీరు నాకు ఎముక వంటియు మాంసమునంటియు సహోదరులై ఉండగా. గతంలో యూదా వాళ్ళు అన్నారు, గుర్తుందా? దావీదుని చూసి, నువ్వు నాకు ఎముకలో ఎముక మాంసములో మాంసం. దావీదు మాటను గుర్తు చేస్తా ఉన్నాడు, మనము ఒకే గోత్రము వాళ్ళము కదా, ఇంతకుముందు నన్ను మీరు ప్రేమించి ఆదరించారు కదా, నన్ను యాక్సెప్ట్ చేశారుగా రాజు కదా, మీ గోత్రానికి నేను రాజుగా ఉన్నాను కదా. ఇప్పుడు 11 రాజ్యాలు కూడా 11 గోత్రాలు కూడా స్వీకరిస్తూ ఉంటే మీకేంటి ప్రాబ్లం అని దావీదు అడుగుతున్నాడు. అంటే ఏంటి? యూదా ప్రజలు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, ఏదో డౌట్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళకి దావీదు మీద. సొంత గోత్రమే, సొంత కులపు వాడే, సొంతోడే, ప్రాబ్లం ఉంది. మన సొంతోళ్ళ మీదే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఆలోచన చేయండి. లేదు అని ఎవరైనా చేస్తారు, మాకు అట్లా ప్రాబ్లమ్స్ ఏమి, మన సొంతోళ్ళ మీదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదంటే మన సొంతోళ్ళే మనకి హ్యాండ్ ఇస్తారు కదా, మన సొంత కుటుంబీకుల దగ్గర నుంచే వ్యతిరేకత రావచ్చు కదా. అదే జరుగుతూ ఉంది దావీదు జీవితంలో. విచిత్రం ఏంటంటే, ఇది దావీదు దగ్గర ఆగిపోలేదు. ఇది కొత్త నిబంధన దగ్గరకు వచ్చిన తర్వాత పౌలు గారి దగ్గర కూడా ఇదే జరిగింది. పౌలు గారి జీవితంలో ఒక చక్కటి సందర్భం జరుగుతుంది, మీకు చూపిస్తాను చూడండి. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం తీయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అలెగ్జాంద్రు అనుకరించువాడు. అందరు తీస్తారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. అలెగ్జాంద్రు అనుకంచరించువాడు నాకు చాలా కీడు చేసెను. అలెగ్జాందర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట, చాలా కీడు చేశాడంట. ఎవరికి? పౌలు గారికి చాలా కీడు చేశాడు. ఆ విషయాన్ని తిమోతికి చెప్తా ఉన్నాడు పౌలు గారు. చూడండి, చదవండి. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును ఆ పర్సన్ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తిమోతి. అది వాడు చాలా కన్నింగ్ ఫెలో అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా అలెగ్జాండర్ గురించి పౌలు గారు. అంతగా విసిగిచ్చుంటాడు పౌలు గారిని ఆ వ్యక్తి. ఏవేవో మాట్లాడుంటాడు పౌలు గారిని. నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకున్నావు, తెల్ల చొక్కా వేసుకోలే. ఇప్పుడు కొంతమంది బయలుదేరుతారులే, ఒక బ్యాచ్ ఉంది, అర్థం పర్థం లేని విషయాల్లో విసిగిస్తారు సేవకుణ్ణి. సేవకుడు వాక్యం తప్పుగా చెప్పాడా, మాట్లాడు. ఆ సేవకుడికి ఎంత అప్పు ఉంది, నీకెందుకయ్యా అది? నువ్వేమైనా లాయరా, సెటిల్మెంట్ చేస్తావా నువ్వు?
ఆ సేవకుడి ఇంట్లో ఏ కారు ఉంది, నీకెందుకు, నువ్వు కొనిపించావా? ఆయన కష్టంతో ఏదో ఆయన కొనుక్కున్నాడు. ఆ సేవకుడు జీన్స్ వేసుకున్నాడు, నువ్వు కొనిచ్చావా జీన్స్ ప్యాంట్? నీకెందుకు అది? అర్థం పర్థం లేని విసుగులు సేవకుల మీద ముఖ్యంగా ఈరోజు. బహుశా నేను కూడా చేశానేమో, మనస్ఫూర్తిగా దేవుని యొద్ద క్షమాపణ అడిగాను నేను. ఇప్పుడు అన్వేషణ బోధ బాగా చెప్పట్లేదు అనుకో, అది చెప్పాలి కదా, మిగతా విషయాలు ఎందుకు? ఉన్నారు కొంతమంది, ఒక బ్యాచ్ ఉంది. ఇప్పుడు నాకే ఉందా ఈ ప్రాబ్లం? ఆ రోజు పౌలు గారికి కూడా ఉంది, ఏం చేయలేము. అది పౌలు గారిని విసిగించాడు ఒక ఆయన అలెగ్జాండర్ అనే వ్యక్తి. తిమోతికి ఏం చెప్తున్నాడు? ఈ వ్యక్తి పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. చాలా విసిగిస్తాడు వీడు, వాడి పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. తర్వాత చూడండి ఏం జరిగిందో. అదే చదవండి, పౌలు గారు ఏమన్నారు చదవండి. జాగ్రత్తగా ఉండము, ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవరును నా పక్షమున. ఇది చూడండి, అలెగ్జాండర్ అనే వ్యక్తి పౌలు గారిని బాగా విసిగిస్తున్నాడు, బాగా ఎదిరించాడు. పౌలు గారు నిలబడి ఇక ఇది కాదు, ఇది నేను ఈరోజు దీన్ని అడ్రస్ చేయాల్సిందే, అలెగ్జాండర్కి సమాధానం చెప్పాల్సిందని లేచి నిలబడి అతనికి సమాధానం చెప్పాడు. కానీ ఏముంది అక్కడ? ఎవరు పౌలు గారి పక్షాన్ని నిలబడలేదంట. పౌలు గారు ఎన్ని సంఘాలు కట్టాడు? పౌలు గారు ఎన్ని ఆత్మలు కట్టాడు? పౌలు గారు ఎన్ని గంటలు ఆత్మల కోసం ప్రార్థన చేశాడు? గలతీయుల పత్రికలో రాస్తాడు కదా, నాకు శరీర దౌర్బల్యం ఉన్నను, జ్వరం ఉన్నా సరే, మలేరియా ఫీవర్ ఉన్నా సరే నేను మీకు బోధించాను కదా. ఎన్నిసార్లు సేవకుడు శరీరాన్ని నల్లగొట్టుకొని విశ్వాసుల కోసం నిలబడి ప్రార్థన చేసి, మోకాళ్ళ అనుభవంతో ప్రార్థన చేసి, వాళ్ళని కడుతూ, వాళ్ళ జీవితాలను కడుతూ నిలబడ్డాడు. కానీ ఆ రోజు సేవకుడికి సమస్య వచ్చినప్పుడు, సేవకుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పౌలు గారి పక్షాన్ని ఎవరు లేరంట పక్కన. ఎదిరించాడంట అలెగ్జాండరు. ఇక నేను సమాధానం చెప్పాలని పౌలు గారు నిలబడ్డాడంట. అన్ని సంఘాలు కట్టిన పౌలు గారు, అన్ని ఆత్మలు కట్టిన పౌలు గారు, ఎవ్వరు ఆయన సైడ్ తీసుకొని ఆ రోజు మాట్లాడలేదంట. కానీ పౌలు గారు ఏమంటాడు తెలుసా? నెక్స్ట్ వచనం చదవండి. అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. నెక్స్ట్ మాట చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి. హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి. ఎవరు పక్కన నిలిచి? నేను ఇన్ని ఆత్మలు కట్టాను, నేను ఇన్ని సంఘాలు కట్టాను, నా పక్షాన ఎవరు లేకుండా ఉండొచ్చు, కానీ దేవాతి దేవుడు నా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, నేను ఇంత పరిచర్య చేశాను, నేను ఇంత పని చేశాను, నేను ఇంత శ్రమ పడ్డాను, ఉద్యోగంలో నేను ఇంత కష్టపడ్డాను, నా శ్రమను ఎవరు గుర్తించట్లేదు అని అనుకోవచ్చు. కానీ తమ్ముడు చెల్లి ఏమి బాధపడకు, నీ పక్షాన దేవాతి దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. ఆ రోజు పౌలు గారు అంత పెద్ద ఆయనకే ఒంటరోడు అయిపోయాడంట. పౌలు గారంత పెద్ద ఆయనే ఒంటరోడు అయిపోయాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఏదో పెద్ద పెద్ద సంఘాలు అనుకుంటాం, కానీ 10 మందిని మిమ్మల్ని, ఒక 10-20 మంది మనల్ని హ్యాండిల్ చేయడమే మాకు చాలా కష్టం. పాపం వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అంతమందిని? అంతమంది ఎమోషన్స్ ఉంటాయి, అవునా కాదు? ఒకడు ఇదంటే ఒకడు ఇదంటాడు. మన శాలేం రాజు పాస్టర్ గారు ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు. ఆదివారం ప్రసంగానికి ప్రిపేర్ అవుతున్నాడంట అయ్యగారు. పైన కింద ఆరాధన మొదలైంది, ఫాస్ట్గా పైకి వెళ్ళి స్నానం చేద్దామని పైన స్నానం చేస్తూ ఉన్నాడు. కింద ఒక భార్య భర్త వచ్చారు. భార్యకి అస్సలు బాగలేదన్నమాట, ఆమె చాలా భయంకరమైన స్థితిలో ఉంది. పాస్టర్ గారితో ప్రార్థన చేయడానికి వచ్చింది. వాళ్ళు కింద వెయిట్ చేస్తున్నాడు, ఆయన పైన స్నానం చేస్తున్నాడు. ఈలోపు సంఘ సభ్యురాలు ఒక ఆమె వచ్చింది, ప్రార్థన వీరురాలు ఆమె వచ్చింది, చూసింది ఈ కపుల్ని.
ఏంటి అని అడిగింది. పాస్టర్ గారి కోసం వెయిట్ చేస్తున్నాము, హెల్త్ బాగాలేదు, ప్రార్థన చేయించుకుందాము అని అంటే, సరే నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థన చేసి ఒక్క కొట్టుడు కొట్టిందంట ఆమెను. కింద పడిపోయింది ఆమె. ఆమె అరిచిన అరుపుకి స్నానం చేస్తున్న శాలేం రాజు గారు టవల్ కట్టుకుంటూ పరిగెత్తుకొచ్చాడంట కిందకి. ఆయన అన్నాడంటే, ఎందుకమ్మా నువ్వు అట్లా కొట్టావంటే, నీకు తెలియదు పాస్టర్ గారు, నాకు స్వస్థత వరం ఉంది అందంట ఆమె. నీకు స్వస్థత వరం ఉంది, బాగానే ఉందమ్మా, ఆమె కొట్టిన ఆమెకి ఏమన్నా అయితే ఎవరు లెక్క అప్పచెప్తారు, ఇక్కడ ఉంటే నన్ను పోలీసులు పట్టుకెళ్తారు కదా అన్నాడంట. ఆమె కోపం వచ్చి పాస్టర్ గారు నా స్వస్థత వరాన్ని శంకిస్తున్నాడని చెప్పి సంఘంలో గొడవలు పెట్టి 50 మందిని పట్టుకుపోయిందంట. ఆలోచన చేయండి, ఎంతమంది ఎమోషన్స్ని హ్యాండిల్ చేస్తూ ఉండాలి సేవకుడు. సేవకుడు పక్కన ఎవరు లేరు, సేవకుడు పక్షాన్ని ఎవరు లేరు. శాలేమన్న చెప్తా ఉన్నాడు, ఒకరోజు అలా ఆవిడికి జ్వరం వచ్చి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాడంట. వాడు చూడరా మన డబ్బుతోటి ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళాడు అన్నాడంట. వీళ్ళేంది ఇట్లా అంటున్నారని మరోసారి వాళ్ళ ఆవిడికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాడంట. ఈయన వాళ్ళ ఆవిడనే సరిగ్గా బాగు చేయించుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు, మనల్ని ఏం చూసుకుంటారా అన్నాడు. రకరకాల మనుషులు, రకరకాల ఆలోచనలు, రకరకాల మనస్తత్వాలు. ఫస్ట్ రెడీగా ఉంటారు. ఇక్కడ ఈడు కనపడ్డా, ఈడు ఫస్ట్ విక్టిమ్ అన్నమాట. ఇక్కడ నిలబడేవాడు. ఈడు తిండికి లేక చచ్చిపోతున్నాడా, ఈడు పాపం ఇంటర్నెట్ కట్టుకున్నాడా, ఏం అక్కర్లే మనకిగా. ఆడి మీద టమాటాలు ఇసరాలా, రాళ్ళు ఇసరాలా, అదే. ఆడు ఎంత కష్టపడి పరిచర్య చేస్తున్నాడు, ఆడు ఎన్ని ప్రాంతాలకు వెళ్తున్నాడు, ఆడు ఎన్ని అనారోగ్య సమస్యలతో ఉన్నాడు, అవన్నీ మాకు అనవసరం. ఆడు జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు, అది నాకు కావాలి. ఒక బ్యాచ్ ఉందని చెప్పే కదా, ఆ బ్యాచ్కి. చూడండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముందుకు వెళ్దాం, వెనక్కి వచ్చేద్దాం దావీదు దగ్గరికి. మరియు ఆమాష యుద్ధకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటిన బంధువుడవు, మాంసమునంటిన బంధువుడవు కావా, యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరిచిన ఎడలా దేవుడు గొప్ప అపాయం నాకు కలుగు చేయను గాకని చెప్పుడనెను. వెరీ గుడ్. ఇప్పుడు దావీదు ఇంత మెచ్యూర్డ్ గా డీల్ చేసిన దావీదు ఇక్కడ ఒక పొరపాటు చేస్తా ఉన్నాడు. ఏంటా పొరపాటు అంటే, ఆమాష యుద్ధకు దూతల్ని పంపాడంట. ఆమాష ఎవరు గుర్తు తెచ్చుకోండి బాగా. ఆమాష ఎవరు? ఆమాష ఎవరు? ఆమాష ఎవరయ్యా అంటే, అబ్షాలోము దగ్గర సైన్యాధిపతి. దావీదు దగ్గర యోవాబు ఎలాగో, అబ్షాలోము దగ్గర సైన్యాధిపతి. అంత మాత్రమే కాదు, దావీదు మరో మేనల్లుడు ఈయన ఆమాషా గారు. దావీదు ఏం చేస్తా ఉన్నాడు, ఆ వర్గము ఎందుకు నాకు దూరం అయిపోవాలి, ఆ యూదా గోత్రము కూడా నన్ను వెంబడించాలి అనే కోరికతోటి, ఒక పొలిటికల్ రీజన్ తోటి ఆ వ్యక్తికి ఏం చెప్తా ఉన్నాడు, యోవాబు నా దగ్గర సైన్యాధికారిగా ఉన్నాడు, ఇచ్చుకోండి, యోవాబు నా దగ్గర సైన్యాధికారిగా ఉన్నాడు కదా, అతన్ని తీసేసి నిన్ను నేను సైన్యాధికారిగా పెడతాను అంటున్నాడు దావీదు. మంచి నిర్ణయమా చెడ్డ నిర్ణయమా? ఎందుకు రాంగ్? ఎందుకు రాంగ్? అసలు దావీదు యోవాబుని తీసి ఆమాషాని పెట్టాలి అనుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? ఆలోచన చేయండి తీక్షణంగా. 2 ముఖ్యమైన కారణాలు. మొదటిది పొలిటికల్ రీజన్, పాలిటిక్స్ కోసం. అంటే ఆ వర్గాన్ని కలుపుకుంటే, ఎందుకు వాళ్ళని పోగొట్టుకున్నా, వర్గాన్ని కలుపుకొని అతనికి ఒక మంత్రి పదవి ఇచ్చేస్తే, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ వర్గాన్ని కలుపుకొని ఒక ఎమ్మెల్సీ ఇచ్చేస్తే వాళ్ళకి. చూడండి, నేను నా దగ్గర ఉన్న యోవాబుని తీసేసి ఆ సైన్యాధిపతి అనే ప్రమోషన్ని నీకు ఇస్తా అంటున్నాడు దావీదు. పొలిటికల్ రీజన్ అయితే, ఇంకో పర్సనల్ రీజన్ ఉంది. అబ్షాలోముని చంపింది ఎవరు? యోవాబు. ఇప్పుడంటే దావీదు మనసులో ఏముంది, ఇంకా ఆ చేదు అనుభవం ఇంకా ఉంది. దేవుని చిత్తానుసారముగా యోవాబు అబ్షాలోముని చంపినప్పటికీ దావీదు మనసులో ఇంకా చేదు అనుభవం అలాగే పెట్టుకున్నాడు. అందుకే ఆ పర్సనల్ రీజన్ వల్ల అయి ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా ఇదే అని చెప్పట్లేదు, బహుశా అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. కానీ దావీదులో ఉన్న గొప్పతనం ఏంటయ్యా అంటే,
దావీదులో ఉన్న గొప్పతనం ఏంటయ్యా అంటే, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలోకి వద్దాం. దావీదులో ఉన్న గొప్పతనం మీకు చెప్తాను. కొంత చేదు అనుభవం అయితే ఉంది యోవాబు పట్ల, కానీ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అక్కడ చెప్తాడు. చూడండి, సొలొమోనుతో దావీదు చివరి పలుకులు పలుకుతూ ఉంటాడు చనిపోయే సమయంలో. 2వ అధ్యాయం 5వ వచనం, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఎతేరు కుమారుడైన అమాషాయను వారందరికీ అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. చూడండి, యోవాబు చేసిన తప్పులేంటో, యోవాబుని ఎందుకు దూరంగా పెట్టాలి, యోవాబుని ఎందుకు చంపాలో సొలొమోనుకి దావీదు చెప్తున్నాడు. అందులో 2 క్రైమ్స్ గురించి చెప్తున్నాడు, కానీ అందులో ఒక పేరు మిస్సింగ్. ఏం పేరు మిస్సింగ్? ఎవరి పేరు మిస్సింగ్? అబ్షాలోం పేరుందా అందులో? అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఆ పరిస్థితుల్లో యోవాబుని తీసి ఆ ఎదురుగున్న వ్యక్తిని సైన్యాధికారిగా ప్రమోషన్ ఇవ్వడానికి దావీదు మనసులో యోవాబు పట్ల కొంచెం చేదు అనుభవం ఉందేమో, అబ్షాలోమును చంపినందుకు కొంచెం బాధపడ్డాడేమో. కానీ సమయము ముందుకు వెళ్ళే కొద్దీ అబ్షాలోముని యోవాబు చంపడము సరి అయిన నిర్ణయమే అని దావీదు తెలుసుకున్నాడు. ఆ టైంలో కొంచెం చేదు అనుభవం ఉండొచ్చు. ఒకవేళ దావీదు చివరి వరకు దాన్నే మనసులో పెట్టుకున్నాడు అనుకుందాం, నా కొడుకుని చంపాడు అనే విషయాన్ని పెట్టుకుంటే కనుక, చివరిలో సొలొమోనుకు చెప్పేటప్పుడు కూడా ఆ విషయాన్ని గుర్తు చేసేవాడు కదా. ఇతను అబ్షాలోమును కూడా అన్యాయంగా చంపాడు కాబట్టి ఆ విషయంలో కూడా చంపేయని చెప్తాడు, కనుక అని చెప్పలేదు. చూడండి అక్కడ విషయం అంటే, స్టార్టింగ్లో కొంత బిటర్నెస్ ఉంది, స్టార్టింగ్లో కొంచెం చేదు అనుభవం ఉంది, కానీ జీవితంలో ముందుకెళ్లే కొద్దీ ఆ చేదు అనుభవాన్ని తొలగించుకున్నాడు, దేవుని చిత్తానికి దేవుని ప్రణాళికకి లోబడ్డాడు. ఆ సమయంలో తనకి కొంచెం బాధ అనిపించి ఉండొచ్చు, కానీ ముందుకు వెళ్ళే కొద్దీ దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఆ సమయంలో మనకి ఒక నిర్ణయము, దేవుని చిత్తానుసారంలో జరిగే నిర్ణయము బాధగా అనిపిస్తుందేమో, కష్టంగా అనిపిస్తుందేమో, కానీ ముందుకు వెళ్ళే కొద్దీ, దాన్ని యాక్సెప్ట్ చేసే కొద్దీ దేవుని చిత్తము, దేవుని నామ రుచి ఎంత గొప్పగా ఉంటుందో మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. దావీదు తెలుసుకున్నాడు కాబట్టి సొలొమోను దగ్గర అబ్షాలోం గురించి ఎత్తట్లేదు. ముందుకు వెళ్దాం. యూదావారు 15వ వచనం చూడండి. యూదావారినందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చేయగా, నీవును నీ సేవకులందరూ మరలా రావాలన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. అమాషాకి మంచి ఆఫర్ ఇచ్చాడుగా, అమాషా ఊరుకుంటాడు. అప్పుడు వెళ్ళి అందరినీ తీసుకొని వచ్చేసాడు. రాజుకు వర్తమానం పంపించాడు, ఓకే మా బ్యాచ్ అంతా నీకు సపోర్ట్గా ఉంటాం, మా గ్రూప్ అంతా నీకు సపోర్ట్గా ఉంటాం. కానీ అమాషా విషయంలో దావీదు తీసుకున్న నిర్ణయం చాలా తప్పు. ఎందుకు? రాజకీయ కారణాల వల్ల తీసుకున్నాడు, వ్యక్తిగత కారణాల వల్ల తీసుకున్నాడు. ఎందుకు తప్పు అంటున్నానంటే, నెక్స్ట్ వీక్ బైబిల్ స్టడీలో మనకు అర్థమవుతుంది. ఆమాషా వల్ల ఇజ్రాయేలు దేశము 2 భాగాలుగా విడిపోయేంత ప్రమాదం జరుగుతుంది. నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే అతనికి, ఇప్పుడు జనరల్గా ఆలోచిద్దాము, దావీదు, యోవాబు, అబ్షాలోము, ఆమాషా, ఎవరు గెలిచారు? దావీదు, యోవాబు గెలిచారు కదా. ఎవరు సమర్థులు, ఎవరు అసమర్థులు? అబ్షాలోము. ఇప్పుడు ఎవరు అసమర్థుని తీసుకొచ్చి దావీదు ఎక్కడ పెట్టుకుంటున్నాడు? సింపుల్, అసమర్థుని తీసుకొచ్చి సమర్థుడి స్థానాన్ని తీసేసి ఆ ప్లేస్లో పెడుతున్నాడు. అసమర్థుడు ఉంటే ఏం జరుగుతుంది? ఆల్రెడీ ఆయన వల్లే అక్కడ ఓడిపోయింది. తప్పు చేస్తా ఉన్నాడు దావీదు. ముందుకు వెళ్దాం, 15వ వచనం చూద్దాం. నది యొద్దకు రాగా యూదావారు రాజును నది యువతలకు తోడుకొని గిల్గాలునకు వచ్చిరి. అంతలో బహురీమునందున్న బెన్యామీనుడకు గేరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితో కూడా వచ్చెను. వెరీ గుడ్. ఎవరు వచ్చారంట దావీదును ఎదుర్కోవడానికి? ఎవరు వచ్చారంట? గట్టిగా చెప్పాలి. ఎవరి షిమి? దావీదుని శపించినవాడు, గుర్తుందా? దావీదు మీద రాళ్ళు వేసినవాడు ఆ షిమియే. ఈ షిమి దావీదు వెళ్ళిపోతా ఉన్నప్పుడు దావీదు మీద రాళ్ళు వేసిన వ్యక్తి. గుర్తుందా? ఏ అధ్యాయంలో గుర్తుందా? 16వ అధ్యాయంలో చదవండి. ఈ షిమి
ఉమ్, 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 ఆ, నీ వెళ్ళగొట్టిన సౌలు ఆ, ఇంటివారి హత్యము ఆ, యెహోవా నీ మీదకి రప్పించి ఆ, యెహోవా నీ కుమారుని అబ్షాలోము ఆ. రాజ్యమును అప్పగించి ఉన్నాడు. దావీదుని శపించాడా దీవించాడా? ఇప్పుడు షిమి ఎక్కడికి వస్తున్నాడు? రాజుని శపించిన షిమి ఎక్కడికి వస్తున్నాడు? దావీదు దగ్గరకు వస్తున్నాడు. చూడండి షిమి ఏం చేస్తున్నాడో చూద్దాం. అక్కడ 17వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. చూడండి. అతని యొద్ద 1000 మంది బెన్యామీయులు ఎంతమంది ఉన్నారంట? 1000 మంది ఫ్రెండ్స్ ఉన్నారంట ఆయనకి. మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు? నాకైతే ఫేస్బుక్లో 10,000 మంది ఉన్నారు. 1000 మంది ఉన్నారంట. అంటే ఏదో మంచి పొజిషన్లోనే ఉన్నాడు ఆ గోత్రంలో ఆయన. ఊరికే ఆషామాషి వ్యక్తి అయితే కాదు. 1000 మందిని సమకూర్చాడంటే చిన్నోడా? మనకు 100 మందికే కష్టం కదా. 1000 మందిని సమకూర్చాడంట. తర్వాత చూద్దాం. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయను అతని 14 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి. సీబా గుర్తున్నాడా? దావీదును మోసం చేస్తాడు కదా. దావీదును మోసం చేసి సీబా గుర్తున్నాడు కదా. మెఫీబోషెతు రాలేదు, నీ కోసం నేనే వచ్చానని చెప్పి ఆ ల్యాండ్ లాక్కునే ప్రయత్నం చేస్తాడు కదా. తర్వాత చూద్దాం. రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చి ఉండిరి. అంతటా గేరా కుమారుడు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి. ఏంటంట? అంతకుముందు రాళ్ళేశాడు దావీదు మీద, గుర్తుందా? సాష్టాంగపడ్డాడంట. ఇప్పుడు సాష్టాంగపడి ఏమంటున్నాడు చూడండి. 19వ వచనం. అవ్వ ఎంత బాగుంది చూడండి. ఇంతకుముందు తెలియదా మాట? ముందు ఆ వ్యక్తిని తిట్టినప్పుడు తెలియదా ఏలినవాడా అని? తర్వాత చూడండి. నేను చేసిన ద్రోహము నా మీద మోపకుము నా ఏలినవాడవను రాజునగు. ఎవరంట? ఏలినవాడు మాత్రమే కాదు, రాజు కూడా. ఇప్పుడే గుర్తొచ్చింది మాస్టర్కి. తర్వాత నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడగు నేను. ఏంటంట? నీ దాసుడనగు నేను. సౌలుని హత్య చేసింది నువ్వే అని తిట్టాడు అంతకుముందు. తిట్టాడా? నరహంతకుడు అన్నాడా? చీపో అన్నాడా? ఉమ్మేశాడా? రాళ్ళేశాడా? ఇప్పుడు సాష్టాంగపడి ఏలినవాడా అంటున్నాడా? రాజు అంటున్నాడా? దాసుడనగు నేను నీ సర్వెంట్ అంటున్నాడా? దేవుడు నీ జీవితంలో అలాగే ఆశీర్వాదం తీసుకొస్తాడు. హల్లెలూయా. ఏ పెదవులైతే నిన్ను అవమానించే అదే పెదవులు నీ గురించి ఆశీర్వాదాన్ని పలుకుతాయి. ఏ పెదవులైతే నీ మీద చెడ్డ మాటలు పలికే అదే పెదవులు నీ గురించి ఆశీర్వాదాన్ని పలికే రోజులు ముందే ఉన్నాయి. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. మన ప్రవర్తన బాగున్నప్పుడు, దావీదు వలె ఉన్నప్పుడు. చూడండి, దావీదుని తిట్టకూడనివన్నీ తిట్టాడు. ఆ రోజు దావీదు రెస్పాండ్ అయ్యాడా? అవలే, సైలెంట్గా వెళ్ళిపోయాడు. తిట్టుకొని పోనీ అన్నాడు. నాకు ఒక్కోసారి చాలా విషయాలు చూసినప్పుడు నా మీద ఏవో రాస్తుంటారు, చూసిన రక్తం మరిగిపోతుంటే తిట్టాలనిపిస్తుంది. అన్ని విషయాలకు రెస్పాండ్ కానీ 10 రాస్తే ఒకదానికి రెస్పాండ్ అవుతుంది. విడిచిపెట్టాడంట. ఆ వ్యక్తినే తీసుకొచ్చి సాష్టాంగపడి నేను నీ దాసునను అని చెప్పే స్థితికి తీసుకొని వచ్చాడంట దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు మనకి. దేవుడు నీ పట్ల అన్యాయం చేయడు. నీ మీద పేడ నీళ్ళు జనిలో ఉండొచ్చు, వాళ్ళే తొందరలో నీ మీద పసుపు నీళ్ళు కూడా జల్లుతారు. హల్లెలూయా. నిన్ను బూతులు తిట్టిన వాళ్ళు ఉండొచ్చు, నిన్ను తీర్పు తీర్చిన వాళ్ళు ఉండొచ్చు. మారిపోతాయి పరిస్థితులన్నీ, తలకిందులైపోతాయి పరిస్థితులన్నీ. దావీదు తన లోయెస్ట్ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నప్పుడు, తన జీవితంలో ఒక శ్రమ అనుభవిస్తున్నప్పుడు, తక్కువ సమయంలో ఉన్నప్పుడు, అంటే తన ఎమోషన్స్ చాలా కింద డౌన్ అయి ఉన్నప్పుడు వచ్చి తిట్టాడంట. ఆ సమయంలో తిట్టాడు. చాలామంది మనం శ్రమల్లో ఉన్నప్పుడు తిడతారు, శ్రమల్లో ఉన్నప్పుడు తిడతారు మనల్ని. మన శ్రమ ఎదుటి వ్యక్తికి కనపడింది అనుకోండి, విడిచిపెట్టరు మనల్ని. నీ పాపం ఎదుటి వ్యక్తికి కనపడిన ఈ ఈ భూప్రపంచంలో, ఈ సమాజంలో ఉన్న రోగం ఏంటి తెలుసా? రోగం ఏంటి తెలుసా? హత్య చేసినోడు బాగానే ఉంటాడు, వ్యభిచారం చేసినోడు బాగానే ఉంటాడు, రేప్ చేసినోడు బాగానే ఉంటాడు. ఏదో చిన్న పొరపాటు చేసినోడు రోడ్డు మీదకి లాగేస్తుంది సమాజం. అంతేనా? చూడండి, ఆ లోవెస్ట్ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ షిమి మాటలు మాట్లాడాడో,
మళ్ళీ దావీదు రాజుగా తిరిగి వస్తున్నప్పుడు అదే షిమ్మి నిలబెట్టాడు. నీ శత్రువుల ఎదుటే దేవుడు నీకు భోజన బలను సిద్ధపరుస్తాడు. నీ శత్రువుల ఎదుటే నేను ఎంతగా కనుపరుస్తాడంటే, నీ గురించి మాట్లాడిన ప్రతి మాట కూడా, అరే ఆ రోజు ఆ పలానా వ్యక్తి, ఆ పలానా సల్మా నాకు తెలుసు అని చెప్పుకుంటారు నీ గురించి. నువ్వు దేవుని చిత్తానుసారమైన జీవితంలో నడిచినప్పుడు. చిన్నప్పుడు మనల్ని ఎంతమంది నువ్వు దేనికి పనికిరావని ఉంటారు కదా, ఎంతమంది అని ఉంటారు. నన్నైతే అన్నారు నువ్వు దేనికి పనికిరావని ఉంటారు. ఈరోజు మన గురించి వాళ్ళు చెప్పుకుంటారు. హల్లెలూయా. దేవాతి దేవుడు మనల్ని నిలబెడతాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. చదువు, ముందుకు వెళ్దాం. జ్ఞాపకమందుంచకము, మనస్సు నందుంచుకొనకము. నేను పాపము చేసితినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవను రాజు నాకు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నానని. పాపం చేశాడని గుర్తొచ్చిందంట. పాపం కూడా గుర్తొచ్చింది అక్కడ. ఏం పాపం గుర్తొచ్చింది? అధికారులను దూషించొద్దు అన్నాడు కదా ధర్మశాస్త్రంలో మోషే. అధికారులని, దేవుడిని ఎవరైతే దూషిస్తాడో వాళ్ళకి మరణదండన అని చెప్పాడు. నిర్గమకాండం 22-28లో ఉంటుంది. అధికారులను కానీ రాజులని కానీ దూషించడానికి వీలు లేదు ధర్మశాస్త్రం ప్రకారం. షిమి ఏం చేశాడు? రాజైన దావీదును దూషించాడు. చూడండి, ముందుకు వెళ్దాం. చూడండి. సెరూయా కుమారుడు అభిషై యెహోవా అభిషేకించిన వానిని శపించిన ఈ షిమి అని అనగా, దావీదు సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇటు సమయమున ఇజ్రాయేలు వారిలో ఎవరైనను ఈ దినము మరణశిక్ష నందుదురా? ఇప్పుడు నేను ఇజ్రాయేలు వారి మీద సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమితో సెలవిచ్చాను. చూడండి, షిమి రాజుని దూషించాడు, పాపం చేశాడు, వచ్చి క్షమాపణ అడిగాడు. దావీదు క్షమించేద్దాం అనుకున్నాడు. ఈలోపు అభిషేక్ కోపం వచ్చింది, ఇంకో మేనల్లుడు కోపం వచ్చింది. ఇతన్ని నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం శిక్షించాలి కదా అని దావీదుకు ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తున్నాడు అభిషేక్. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? క్షమించి విడిచిపెట్టేస్తున్నాడు. ఇది మంచి అంటారా, చెడు అంటారా? దావీదు క్షమించి విడిచిపెడుతున్నాడు కాబట్టి మంచి అంటారా, చెడు అంటారా? మరి ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు కదా దావీదు. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వాడు మరణానికి పాత్రుడు కదా. అయితే దావీదు ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. చూడండి, ఈ దినము అని చెప్పి చాలా క్లియర్గా అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ దినమున మరణశిక్ష నొందుదురా అంటున్నాడు. చూడండి, ఇట్టి సమయమున, ఈ దినమున అంటే దావీదు మనసులో ఏముంది? అతన్ని చంపడానికి, అతన్ని శిక్ష విధించడానికి ఇది కరెక్ట్ టైం కాదు, వేరే ఏదో టైం ఉంది. న్యాయం జరగాలి, తీర్పు జరగాలి. ఎప్పుడు జరగాలి? దానికి ఒక సరైన సమయం ఉంది. మరి ఎప్పుడు దావీదు షిమిని విడిచిపెట్టిన దావీదు మరి తర్వాత చంపాడా షిమిని అంటే, తర్వాత సొలొమోనుతో మాట్లాడేటప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలోకి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, ఫాస్ట్గా తీయండి. మరియు 2వ అధ్యాయం 8వ వచనంలోకి వెళ్దాం. చూడండి. మరియు బెన్యామీనుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడనైన షిమి నీ యొద్దనున్నాడు. నేను మహానయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై యెహోషాపాతు కత్తి చేత నిన్ను చంపనని ప్రమాణం చేశాను. వాని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గల వాడవు గనుక వానిని ఏమి చేయవలనో. వెరీ గుడ్. దావీదు ఏం చేశాడు? క్షమించాడు. దావీదు ఏదైతే ప్రామిస్ చేశాడో అది చేశాడు. నేను చంపను అన్నాడు. కానీ అతని విషయంలో ధర్మశాస్త్రం నెరవేరాలి కదా, లా నెరవేరాలి కదా. ఆ బాధ్యతను ఎవరికి అప్పచెప్పాడు? చాలామంది అనుకుంటారు తప్పించుకొని తిరిగేస్తాం, మేము పాపం చేస్తాము తప్పించుకొని తిరిగేస్తాము అనుకుంటారు చాలామంది. దాని ప్రతిఫలము వేచి ఉంటుంది. బహుశా అప్పుడు పోస్ట్ పోన్ అయ్యిందేమో, అప్పుడు ఆగిపోయిందేమో, కానీ ప్రతిఫలము వేచి చూస్తుంటుంది చివర్లో. చూడండి, షిమి ఎదుర్కోవడానికి వచ్చాడు, షిమిని క్షమించాడు. కానీ ముందుకు వెళ్ళిన తర్వాత దావీదు షిమిని చంపమని సొలొమోనుకి చెప్పాడు. ముందుకు వెళ్దాం. 24వ వచనం. మరియు
మెఫిషోబోతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుక్కొనకయు ఉండెను. కానీ మెఫీబోషేతు గురించి సీబా ఏమని అబద్ధ సాక్ష్యం చెప్పాడు? ఏం చెప్పాడు దావీదుకి? మెఫీబోషేతు ఎక్కడున్నాడు అని అడిగితే సీబా ఏం చెప్పాడు? కానీ చూడండి మెఫీబోషేతు ఏం చేస్తున్నాడు ఇక్కడ. ఏ అధ్యాయంలో చూద్దాం ఒకసారి అది. చదవండి, వచనం చెప్పండి ఒకసారి. చదవండి. తీసుకొని వచ్చాను, చదవండి. అందరు చదవండి. నీ యజమానుని కుమారుడు ఎక్కడున్నాడని, మెఫీబోషేతు ఎక్కడున్నాడని అడిగాడు. సీబా ఏం సమాధానం చెప్పాడు చూడండి. అతడు అబ్షాలోము పక్షము వహించి యెరూషలేములో నించున్నాడు, నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని అబద్ధ సాక్ష్యం చెప్పాడు మెఫీబోషేతు గురించి. ఎవరు? సీబా. మెఫీబోషేతుని మోసం చేసి వెళ్ళాడు, అబద్ధ సాక్ష్యం పలికాడు మెఫీబోషేతు గురించి. కానీ మెఫీబోషేతు ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి. మెఫీబోషేతు ఏం చేస్తున్నాడు ఇక్కడ? రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగుకొనకయు గెడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకొనకయు రాజు కోసం ఎదురు చూస్తున్నాడంట. కానీ మెఫీబోషేతు గురించి ఏం చెప్పాడు సీబా? నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అబద్ధ సాక్ష్యం చెప్పాడు. అలా చెప్పడం వల్ల సీబాకి ఏం దక్కింది చూడండి. 4వ వచనం చదవండి. 16వ అధ్యాయం 4వ వచనం. అందుకు రాజు మెఫీబోషేతుకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా, మెఫీబోషేతుకి ఏదైతే ఇంతకుముందు దావీదు గిఫ్ట్ ఇచ్చాడో ఆ గిఫ్ట్ అంతటిని కొట్టేశాడు. చెప్పుడు మాటలు చెప్పి, తప్పుడు మాటలు చెప్పి, అబద్ధ సాక్ష్యం చెప్పి. సిన్ ఆఫ్ స్లాండర్ అంటాం దాన్ని. సిన్ ఆఫ్ స్లాండర్ అంటాం ఇంగ్లీష్లో. అపోహల వల్ల చేసే పాపము, చెప్పుడు మాటల వల్ల చేసే పాపము. ఎదుటి వ్యక్తి గురించి చెప్పుడు మాటలు చెప్తాం, సత్యం ఉండదు అందులో, సగమే, హాఫ్ ఏ ట్రుత్ ఉంటుంది. ఎంతమంది చెప్పుడు మాటలు చెప్తున్నారు? చేయతండి ఒకసారి. ఇప్పుడు ఎత్తారు, దేవుడికి తెలుసు మీరు చెప్తున్నారో లేదు. సిన్ ఆఫ్ స్లాండర్ చేస్తున్నాడు. దానివల్ల ఏం జరిగింది చూడండి. 25వ వచనంలోకి రండి. 20 అడిగాను. రాజా నా పనివాడు నన్ను సీబా మోసం చేసి వెళ్ళాడనే విషయాన్ని రాజుకు రిపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేయాలి చూడండి. దావీదు ఏం చేశాడు చూడండి. 27వ వచనం చూడండి. అబద్ధమాడెను. చేయము. అనగా ఎందుకు ఎత్తుతావు? చూడండి, సీబా వచ్చాడు, వచ్చి నన్ను మోసం చేసి, ఎవరు వచ్చారు? మెఫీబోషేతు వచ్చాడు. సీబా నన్ను మోసం చేసి నీ దగ్గర అబద్ధ సాక్ష్యం చెప్పాడు. అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు దావీదు ఏమన్నాడు సీబాతోటి? మెఫీబోషేతుకి కలిగినదంతయు సగం అన్నాడా మొత్తం అన్నాడా? ఆయన దగ్గర ఉన్నదంతా మొత్తం నీదే అన్నాడు దావీదు. పొరపాటు చేశాడు. ఇప్పుడు సత్యం తెలిసింది దావీదుకి. సత్యం తెలిసిన దావీదు ఏం చేయాలి?
ఏం చేయాలి? పొరపాటున సీబాకి నేను మొత్తం భూమిని, నీ భూమి అంతా ఇచ్చేసాను కదయ్యా, అది తప్పు, నేను సరి చేయాలంటే ఇది తీసుకొని నీకు ఇచ్చేయాలి అని అట్లా చేయకుండా దావీదు ఒక మిస్టేక్ చేస్తున్నాడు. చూడండి, మీరు ఇద్దరు సగం సగం చేసుకోండి అంటున్నాడు అక్కడ. అదే చేస్తున్నాడా? నీ సంగతులు నీవిక ఎందుకు ఎత్తెదవు, నీవును సీబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా. భూమిని పంచుకోవడం ఏంటి? ఆ భూమి ఎవరిది? దావీదు ఎవరికి ఇచ్చాడు భూమి? లెక్క ప్రకారం మొదట మెఫీబోషేత్కి ఇచ్చాడు కదా. సీబా మోసం చేసి లాక్కున్నాడు కదా. మళ్ళీ ఆ మోసాన్ని సరిచేసి దావీదు సరైన న్యాయం చేయాలి కదా. చేశాడా? మీరు సగం సగం పంచుకోండి అంటున్నాడు. కానీ అక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? సీబా రెస్పాన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. 30వ వచనం చూడండి. మెఫీబోషేతు అతడు అంతయు తీసుకొనవచ్చున నేను. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి, గొప్ప విశ్వాస కార్యాన్ని మెఫీబోషేతు చూపిస్తాను. ఒక గొప్ప విశ్వాసిగా నిలబడతా ఉన్నాడు. రాజా, నువ్వే నా జీవితంలో ఉంటే నాకు ఇంకా భూమి ఎందుకయ్యా, ఇచ్చే అతనికి అంటున్నాడు. హల్లెలూయా. పాడతాం కదా మనం, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. అది మెఫీబోషేతు పాడుతున్నాడు అక్కడ. పాడండి ఒకసారి ఫస్ట్ లైన్. అది మెఫీబోషేతు పాడుతున్నాడు. మనం పాడలేంలేండి, అది మన వల్ల కాదు, అది నేనైతే పాడను. మెఫీబోషేతు ఏమంటాడు తెలుసా? రాజా, మెఫీబోషేతులో మనల్ని పెట్టుకుందాం విశ్వాసులుగా, దావీదు ప్లేస్లో దేవుణ్ణి పెడదాం. దేవా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, ఆ సగం భూమి కూడా నాకు ఎందుకు ఇచ్చి పడేసి అంటున్నాడు. మెఫీబోషేతు లైఫ్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, నాకు జాలి అనిపిస్తుంది. మెఫీబోషేతు కుంటూ అయినా కదా, ఎవరి వల్ల కుంటోడు అయిపోయాడు? తన దాది నాని పరిగెత్తుకుంటే వెళ్ళి కింద పాడేస్తే కుంటోడు అయిపోయాడు కదా. తన ప్రమేయం లేకుండా కుంటివాడైపోయాడు మెఫీబోషేతు. అంటే ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు వల్ల తను అనుభవించాడు. ఇప్పుడు మళ్ళీ తన జీవితంలో రెండో పాయింట్ వచ్చింది, ఒక కార్నర్ పాయింట్ వచ్చింది. అక్కడ కూడా ఎవరి తప్పు వల్ల తన భూమిని కోల్పోయాడు? తన తప్పు వల్ల కోల్పోయాడు? లేదు, ఇతరులు తన పట్ల చెప్పిన అబద్ధపు సాక్ష్యము వల్ల భూమిని కోల్పోయాడు. మన అబద్ధ సాక్ష్యానికి శిక్ష ఏంటి చూడండి. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయం 16వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 16వ వచనం. ఫాస్ట్గా తీయండి, టైం లేదు. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 16వ వచనం. అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలో ఉన్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలువవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను. ఏం చెప్తుంది ధర్మశాస్త్రము? కోర్టుకి వెళ్ళాలి, పెద్దలు తీర్పు చెప్పాలి. దావీదు ఆ ప్రాసెస్ ఫాలో అయ్యాడా? ఫాలో అవ్వలే. బ్లైండ్గా ఏమంటున్నాడు? నువ్వు సగం అన్నాడు. కోల్పోయింది ఎవరు? పాపం తన జీవితంలో 2 ఇంపార్టెంట్ టైమ్స్లో కోల్పోయాడు. ఒకసారి కుంటివాడే అయిపోయాడు తెలియక, తన దాది చేసిన పొరపాటు వల్ల. ఈసారి ఇక్కడ న్యాయం తీర్చకపోవడం వల్ల ఒక కారణమైతే, ఎదుటి వ్యక్తి చెప్పిన అబద్ధపు సాక్ష్యము వల్ల, సిన్ ఆఫ్ స్లాండర్ వల్ల తన భూమిని కోల్పోయాడు. తన భూమిని కోల్పోయినప్పటికీ ఎవరి పట్ల విశ్వాసాన్ని చూపిస్తున్నాడు? దేవాతి దేవుని పట్ల విశ్వాసం చూపిస్తా ఉన్నాడు. ఎందుకు? తెలుసు, రాజు పట్ల విశ్వాసాన్ని చూపిస్తాను. ఎందుకు? రాజుతో ఉంటే ఇంకా నాకు కొదవేంటి అనుకుంటున్నాడు మెఫీబోషేతు. హల్లెలూయా. మనం ఎంతమంది అనుకుంటాం? అన్నీ కోల్పోయినప్పటికీ మెఫీబోషేతు గొప్ప విశ్వాస కార్యాన్ని చూపిస్తాడు. ముందుకు వెళ్దాం. 31వ వచనం. మరియు గిలాదీయుడగు బర్జిల్లై కనపడుతున్నాడు ఇక్కడ. గుర్తున్నాడా ఈ వ్యక్తి ఎవరో? 17వ అధ్యాయంలోకి రండి. 17వ అధ్యాయం 27వ వచనంలోకి రండి. బర్జిల్లై గుర్తున్నాడా? 17వ అధ్యాయం 27వ వచనం. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు షోబియును లోబేదారు ఊరివాడగు మాకీరును
గిలాదీయుడైన బర్జిల్లయును అరణ్యము జనులు అలసిన వారై ఉమ్, ఆకలిగొని దప్పిగొని ఉందరని తలంచి ఉమ్, పరుపులు పాత్రలు ఉమ్, ఎవల పిండి వేచిన గోధుమలు ఉమ్, కాయా ధాన్యములు ఉమ్, పేలాలు ఉమ్, తేనె వెన్న ఉమ్, సున్ను ముద్దలు ఉమ్. అతని యొద్దనున్న జనులకు భోజనము చేయటకే తీసుకొని వచ్చి ఫాస్ట్గా చదవాలా మీరు వాక్యం? ఏంది అట్లా నీరసంగా చదువుతారు? చూడండి, బర్జిల్లై దావీదు ఎప్పుడైతే మహానయము ప్రాంతానికి వెళ్తా ఉన్నాడో అక్కడ తనకి కావాల్సిన విషయాలు తీసుకొని వచ్చాడు బర్జిల్లై. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి బర్జిల్లై. బర్జిల్లై దావీదు దగ్గరికి ఎలాంటి సమయంలో వచ్చాడు తెలుసా? అబ్షాలోము తిరుగుబాటు చేసి అబ్షాలోము సింహాసనం మీద ఉన్నాడు, రాజయ్యాడు. దావీదు మహానయము ప్రాంతానికి పారిపోయాడు. ఆ ప్రాంతానికి పారిపోయినప్పుడు దావీదు దగ్గరికి ఒక ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు వచ్చాడు. అమ్మోను రాజైన నాహాషు కుమారుడైన షోబి, ఇంకొకళ్ళు మాకీరు, లోబేదారు ప్రాంతానికి చెందిన మాకీరు, మూడో వ్యక్తి ఎవరు? బర్జిల్లై. అసలు దావీదు జీవితంలోకి బర్జిల్లై ఎలాంటి టైంలో వచ్చాడు? అక్కడేమో రాజు, ఇక్కడ ఏం చేస్తున్నాడు బర్జిల్లై? దావీదుకి ఏమి ఇస్తున్నాడు? ఫుడ్ ఇస్తున్నాడు. అంటే రాజుని ఏం చేస్తున్నాడు? అక్కడ రాజును వ్యతిరేకిస్తూ ఉన్నాడు. రాజును వ్యతిరేకించినా పర్వాలేదు, కానీ దేవుని చిత్తములో దేవుని ప్రణాళికలో ఉన్న సేవకుడిని నేను దీవించాలి అని చెప్పి బర్జిల్లై ముందుకు వచ్చాడు. ఈ విషయం ఒకవేళ బర్జిల్లై చేసిన పని అబ్షాలోముకు తెలుసుంటే చంపేసేవాడేమో. చావును కూడా ఎదిరించి దావీదు కోసం నిలబడ్డాడు. చూడండి, నీ జీవితంలోకి అలాంటి వ్యక్తుల్ని దేవుడు తీసుకొని వస్తాడు. చావును కూడా ఎదిరించి, ప్రతి విషయాన్ని ఎదిరించి వాళ్ళు మీకోసం నిలబడతారు. బర్జిల్లై లాంటి వ్యక్తులు నిలబడతారు. చూడండి, ఆ బర్జిల్లై లాంటి వ్యక్తి అలా నిలబడిన తర్వాత దావీదు ఎంత అద్భుతంగా బర్జిల్లైని ఆనర్ చేస్తా ఉన్నాడు. చూడండి, తర్వాత వచనం చదువుదాం, 32వ వచనం చదువుదాం. బర్జిల్లై 8 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే బర్జిల్లైకి? 80 సంవత్సరాలు. చదవండి. అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహానయంలో నుండగా అతనికి భోజన పదార్థములు పంపించుచూ వచ్చాను. ఐశ్వర్య బాగా డబ్బునవాడు అంట బర్జిల్లై. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏమో. డబ్బులు ఉన్నాయి కాబట్టి సాయం చేయలేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఉన్న వాళ్ళందరూ సాయం చేయలేరు. చాలామంది డబ్బులు ఉంటాయి కానీ సాయం చేయలేరు. డబ్బులు ఉన్నాయి కాబట్టి సాయం చేయలేదు బర్జిల్లై. ఎలాంటి పరిస్థితుల్లో దావీదుకు సాయం చేశాడు? దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు సాయం చేశాడు. దానివల్ల అతని ప్రాణం పోతుందని తెలిసినా కూడా సాయం చేశాడు బర్జిల్లై. గొప్ప మనసు కలిగిన వాడు బర్జిల్లై. మనలోంచి అనేక మంది బర్జిల్లైలో లేచుదురుగాక. హల్లెలూయా, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. అలాంటి బర్జిల్లై వంటి మనసు మనకు కావాలి. నిజమైన సేవకుల కోసం నిలబడే బర్జిల్లైలు, బర్నబాలు వావ్ చర్చిలో లేచుదురుగాక. వెరీ గుడ్. చూద్దాం, ముందుకు వెళ్దాం. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లైతో సెలవీయగా, దావీదు బర్జిల్లైకి దావీదు ఆఫర్ ఇస్తా ఉన్నాడు, నువ్వు నాతో పాటు రా, నా టేబుల్ పక్కనే నీకు ఒక కుర్చీ వేస్తాను, రాజు పక్కన నువ్వు ఒక ఎల్డర్ లాగా నువ్వు నిలబడదు కానీ ఒక గొప్ప ఆఫర్ ఇస్తా ఉంటే బర్జిల్లై ఏం చేస్తున్నాడు చూడండి. బర్జిల్లాయి రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును? నేను ముసలోడిని అయిపోయాను కదా, నేను ఎన్ని దినాలు బ్రతుకుతానయ్యా? తర్వాత నేటి నాకు 80 ఏండ్ల ఆయను సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానములు రుచి నీ దాసునని నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడగు నేను నా ఏలిన వాడవును రాజువగు నీకు ఎందుకు భారముగా నుండేదవలెను? బర్జిల్లై ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నాకు ఆఫర్ ఇచ్చావు, బానే ఉంది, నీ కోర్టులోకి నేను వస్తే, నీ దగ్గరికి నేను వస్తే అన్నపానాలు ఉంటాయి, ద్రాక్షరసం ఉంటుంది, చక్కటి సెలబ్రేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అవన్నీ నాకు అక్కర్లేదయ్యా. ఎందుకు? నాకు 80 ఏళ్ళు వచ్చేసాయి, నేను ముసలోడిని అయిపోయాను కదా అంటున్నాడు. అంటే 80 ఏళ్ళు వచ్చేసిన మాత్రాన మనం ఏమీ చేయకూడదా అంటే అలాంటిది ఏమీ లేదు. మోషే ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాడు, ఫరో రాజు దగ్గరికి? 80 ఏళ్ళు వచ్చినప్పుడు దేవుడు మోషేని వాడుకున్నాడు. నీ ముసలి వయసులో కూడా దేవుడు వాడుకోవచ్చేమో, ఎవరికి తెలుసు. కానీ బర్జిల్లై ఆ టైంలో ఏమంటాడు తెలుసా? ఇకో నేనైతే ప్రశాంతంగా ఎక్కడో జీవితం గడపాలనుకుంటా ఉన్నాను. తర్వాత వచ్చిన చూడండి, నీ దాసుడైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరం వచ్చేదను గాని రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా? నేను నా ఊరి యందుండి మరణమైన తల్లిదండ్రుల సమాధి యందు అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము.
చిత్తగించుము, నీ దాసుడగు కింహాము నా ఏలిన వాడవను రాజునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. ఇప్పుడు చూడండి, నా కొడుకు కింహాము అనే వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నీతో పాటు తీసుకొని వెళ్ళు, నేను కొంచెం దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోతాను అంటున్నాడు. ముందుకు వెళ్దాం. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా, రాజు కింహాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరునదంతయు నేను చేసేదని సెలవిచ్చెను. 39వ వచనం. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లాయిను ముద్దు పెట్టుకొని దీవించెను. తరువాత బర్జిల్లాయి తన స్థలమునకు వెళ్ళిపోయెను. యూదా వారందరూ ఇజ్రాయేలు వారిలో సగం మందియు రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంట పెట్టుకొని గిల్గాలునకు వచ్చెను. వెరీ గుడ్. చూడండి, బర్జిల్లాయికి ఆఫర్ ఇచ్చాడు రమ్మని చెప్పి. బర్జిల్లా ఏమంటాడు, నేను ముసలివాడిని అయిపోయాను కాబట్టి నేను రాను, కానీ నా కొడుకుని తీసుకొని వెళ్ళు. కొడుకు పేరేంటి? కింహాము. మరి కింహాము విషయంలో దావీదు తను చేసిన ప్రామిస్ నిలబెట్టుకున్నాడా లేదా అంటే సొలొమోను దగ్గర కనిపిస్తుంది మళ్ళీ మనకు అది. చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి ఫాస్ట్ గా. నేను నీ సహోదరుడైన అబ్షలోము ముందు నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లాయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయి వారిని చేర్చుము. చూడండి, దావీదు మర్చిపోలే. తన డెత్ బెడ్ మీద చివరి మాటల్లో కూడా సొలొమోనుకు చెప్పేటప్పుడు బర్జిల్లై చేసిన సేవ గురించి గుర్తు చేస్తూ ఉన్నాడు. సొలొమోన్ని గుర్తుపెట్టుకోవాలన్నాడు. ఒక అద్భుతమైన పని చేస్తాడు తెలుసా దావీదు. ఒక అద్భుతమైన పని చేస్తాడు. ఇక్కడ కాదు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది. ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయం 17వ వచనం. ఫాస్ట్గా తీయాలి. ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చదవండి. అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత కారేహ కుమారుడైన యోహానును అతనితో కూడునున్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయేలు నొద్ద నుండి జనశేషమంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇస్మాయేలు కొనిపోయిన యోధులను, స్త్రీలను, పిల్లలను, రాజపరివారమును మరలా రప్పించిరి. అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీలకు భయపడి ఐగుప్తునకు వెళ్ళదమనుకొని బెత్లెహేము దగ్గరున్న గెరూతు కింహాలో దిగిరి. ఎక్కడ దిగారు? కింహాములో దిగిరి. ఎక్కడ దిగారు? కింహాములో దిగిరి. అంటే దావీదు ఏం చేశాడు? ప్లేస్కి పేరు పెట్టాడంటే ఏం చేసినట్టు? కింహామికి ఆ భూమిని ఇచ్చాడు దావీదు. చూడండి, చరిత్రలో స్థిరపడిపోయేంతగా ఒక భూమిని ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? బెత్లెహేములో, యేసుక్రీస్తు పుట్టే చోటికి చాలా దగ్గరలో ఇచ్చాడు. కింహాము అనే ప్లేస్ ఇచ్చి ఆ ప్లేస్కి పేరు పెట్టి అంత గొప్పగా ఆశీర్వదించాడు దావీదు. దావీదు మర్చిపోలే తన ఫ్రెండ్స్ని. దావీదు గుర్తుపెట్టుకున్నాడు తన ఫ్రెండ్స్ని. ఎందుకు తెలుసా? బర్జిల్లై తన టఫెస్ట్ టైమ్స్లో దావీదు కోసం నిలబడ్డాడు. బహుశా మనం మర్చిపోతామేమో. మన టఫ్ టైమ్స్లో మన కోసం నిలబడ్డ వాళ్ళు మనం మర్చిపోతామేమో. మన లోయెస్ట్ పాయింట్ ఆఫ్ టైంలో మన కోసం మోరల్గా నిలబడిన వాళ్ళు మనం మర్చిపోతామేమో. మనల్ని ఎమోషనల్గా నిలబెట్టిన వాళ్ళను మనం మర్చిపోతామేమో. కానీ దావీదు ఎందుకు హృదయానుసారుడు తెలుసా? మర్చిపోలేదు చివరి వరకు. ఎప్పుడు వరకు గుర్తుపెట్టుకున్నాడు ఆ మాటని? చివరి డెత్ బెడ్ మీద కూడా ఉపకారాన్ని గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా చాలామంది అలా లోయెస్ట్ పాయింట్లో వచ్చి మనం ఇలా పైకి లేపుతారు. కానీ సమస్య ఏంటంటే మనం మర్చిపోతాం. మనం మర్చిపోయామా? మర్చిపోతే తమ్ముడు చెల్లి నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఈరోజు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని ఆ స్థితిలోంచి బర్జిల్లైలాగా పైకి తీసుకొచ్చి బర్నబా సౌల్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఎంకరేజ్ చేసి నిలబెట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామా?
వాళ్ళ గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నామా? దేవుడు మాట్లాడుతున్నాడు మీ తండ్రి. అలాంటి ప్రతి ఒక్క వ్యక్తిని మనం ఈరోజు జ్ఞాపకం చేస్తాం. లేచి నిలబడండి. మన జీవితంలో ఒక బర్జిల్లే కాదు, ఒక బర్నబా కాదు, ఎంతోమందిని పంపించుంటాడు కదా దేవుడు. నాకైతే పంపించాడు. నా జీవితంలో బర్జిల్లే రాలేదు, నా జీవితంలో బర్నబా రాలేదు అని చేయతండి ఎవరన్నా? ఎత్తగలరా? ఎవరు ఎత్తలేరు. ఎప్పటికప్పుడు మన కోసం దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. చెప్దామా ఒకసారి? ప్రభువా, చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రభువా, నువ్వు పంపించిన బర్జిల్లైని నేను మర్చిపోయాను, నువ్వు పంపించిన బర్నబాని నేను మర్చిపోయాను. సరైన సమయంలో నా కోసం నిలబడ్డాడు. నీలాంటి ప్రేమను నాకు చూపించాడు ప్రభువా. నేను అతన్ని మర్చిపోయాను, దయచేసి నన్ను క్షమించు. ఈరోజు నుంచి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ఈరోజు తీర్మానం చేసుకుందాం, మన జీవితంలో వచ్చిన బర్జిల్లై కోసం మనం ప్రార్థన చేద్దాం. స్తుతి చెప్పండి అందరు. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా మీ జీవితంలో ఉన్న బర్జిల్లైని, బర్నబాని గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఎంతమంది బర్నబాలు వచ్చి ఉంటారు, ఎంతమంది బర్జిల్లైలు వచ్చి ఉంటారు మీ జీవితంలో? ఒక్కసారి వాళ్ళని గుర్తు చేసుకోండి. ప్రభువా, నా కోసం వాళ్ళని నిలబెట్టావు కదా, వాళ్ళ కోసం ఇప్పుడు నేను నిలబడతాను. అంత మాత్రమే కాదు, దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే, ఒకరి జీవితంలో నువ్వు బర్జిల్లైగా ఉంటే, ఒకరి జీవితంలో నువ్వు బర్నబాగా ఉంటే గనక, చూడండి, బర్జిల్లై కుమారుల పేరు మీద ఒక భూమిని స్థిరపరిచాడు. అంటే బర్జిల్లైకి మాత్రమే ఆశీర్వాదాన్ని దావీదు ఇవ్వలేదు, కానీ తన కుటుంబాలన్నీ దీవించబడేంతగా, తన నెక్స్ట్ జనరేషన్స్ కూడా దీవించబడేంతగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. అంత గొప్పగా దేవుడు దీవిస్తాడు. ఒకవేళ మీలో ఎవరైనా బర్జిల్లై ఉంటే, మీలో బర్నబా ఉంటే, మీరు దీన సేవకుల కోసం నిలబడితే, మీరు దేవుని బిడ్డల కోసం నిలబడితే, మీ ఆశీర్వాదం మీ ఒక్కళ్ళతోటే పోదు. మీ ఆశీర్వాదము తరతరములు నిలుచునుగాక. మీ ఆశీర్వాదము తరతరములు నిలబడనుగాక. మీ పిల్లలు చూస్తారు ఆశీర్వాదాన్ని. మీ పిల్లలు ఆశీర్వాదం చూస్తారు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. నాయనా, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికే వందనాలు తండ్రి. నాయనా, అందరం గట్టిగా స్తుతి చెప్పాలి, ప్రార్థనలో ఏకీభవించాలి. నాయనా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని కడిగారు తండ్రి. నాయన, మమ్మల్ని కట్టారు. నాయన, ఎవరి విషయంలో అయినా మేము అన్యాయంగా తీర్పు తీరుస్తూ ఉన్నామా తండ్రి? దయచేసి నాయన, నా అభిరాముల వంటి నాయన మనస్తత్వాన్ని మాలోంచి తీసివేయండి. నాయన, మీ సేవకులను దూషించే వారిగా ఉంటా ఉన్నామా తండ్రి? దయచేసి మమ్మల్ని సరిచేయండి, నిలవబెట్టండి తండ్రి. నాయన, మా జీవితంలో ఎంతోమంది బర్జిల్లైను మీరు పంపించారు. మా జీవితంలో ఎంతోమంది బర్నబాలను మీరు పంపించారు. ఎంతోమంది హెచ్చరిక పుత్రులను, వాగ్దాన పుత్రులను మా జీవితంలో మీరు పంపించారు. మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని మీరు పంపించారు. నాయన, మా జీవితము మరుసటి రోజు ఏమీ లేదనుకున్న సమయంలో వాళ్ళు మా కోసం నిలబడ్డారు. నాయన, మా కోసం వాళ్ళు వాళ్ళ ధనాన్ని ఖర్చు పెట్టారు, వాళ్ళ టైంని మా కోసం ఇచ్చారు. నాయన, వాళ్ళ శ్రమ అంతా మా కోసం తీసుకున్నారు ప్రభువా. నాయన, అలాంటి వారిని ఒకవేళ మేము మర్చిపోయి ఉంటే నాయన దయచేసి క్షమించండి. నాయన, వారి కొరకు ఈ రోజు నుంచి ప్రతిరోజు ప్రార్థన చేస్తామని తీర్మానం తీసుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నుంచి ఖచ్చితంగా వారి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం తండ్రి. అలాగే తండ్రి, మేము కూడా ఒక బర్జిల్లై లాగా ఎదగాలి, మేము కూడా ఒక బర్నబా లాగా ఎదగాలి తండ్రి. అట్టి కృపా ధన్యత మాకు దయచేయండి నాయన. ఈ వావ్ చర్చ్ సంఘ సభ్యులుగా నాయన, మేము డబ్బుల కోసం వెంపర్లాడే వాళ్ళము కాదు కానీ తండ్రి, మేము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉందుముగాక తండ్రి. నాయన, ఈ వావ్ చర్చ్ ఇంకా అనేకమైన చర్చెస్కి ఆశీర్వాదకరముగా ఉండునుగాక తండ్రి. అట్టి కృపా ధన్యత మాకు దయచేయండి తండ్రి. నాయన, సాయం చేయండి తండ్రి, మా అవసరతలు తీర్చండి నాయన. మమ్మల్ని సమృద్ధిలోనికి తీసుకొని రండి తండ్రి. మా సమృద్ధి అంతా కూడా నాయన మీ పరిచర్యకు వెళ్ళునుగాక తండ్రి. నాయన, ఇంకా మాకంటే మరి పేద సంఘాలు ఎలా అయితే ఉన్నాయో ఆ పేద సంఘాల కోసం మేము నిలబడదుముగాక తండ్రి. నాయన, ఆ రోజు మాసిదోనియా సంఘాల కోసం నాయన, నిరుపేద సంఘాలైనప్పటికీ వారికంటే నిరుపేద సంఘాలను కోసం వాళ్ళు ఎలా అయితే నిలబడ్డారో తండ్రి, అలాంటి సంఘముగా మేము ముందుముగాక తండ్రి. మేము బర్జిల్లైలుగా నిలబడదుముగాక తండ్రి. మీ ఆశీర్వాదాలకు పాత్రులుగా మమ్మల్ని చేయండి తండ్రి. నాయన, సాయం చేయండి. కృపా ధన్యత, మీ చిత్తము, మీ ప్రణాళిక మా జీవితంలో నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి ఆయా కుటుంబాలకైనా దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.